హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన త్రికాల యజ్ఞం నవల చదువుకుంటున్నాం కదా. మూడవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మర్నాడు ఉదయం తనను చూడటానికి సాంద్ర వస్తుందని ఆశించింది దేవి. కానీ రాలేదు. వేరే వారిలో డ్యూటీ ఉండటంతో అటు వెళ్ళిపోయిందని తెలిసింది. ఏయ్ సాంద్ర ఆగు అంటూ సాంద్రను వరండాలో ఆపేసింది నసీమ. ఏమైంది? ఇంకా 2 వార్డులు తిరగాలి పద అంది విసుగ్గా సాంద్ర. డ్యూటీ ఎప్పుడు ఉండేదే గాని నిన్నేంటి లీవ్ పెట్టావు? విషయం ఏంటి? పనుండి రాలేదు. వశిష్ఠ కూడా ఇటు రాలేదు. అయితే అయితే ఏముంది? మీ ఇద్దరు జాలీగా ఎటన్నా వెళ్ళిపోయారేమోనని డౌట్ వచ్చింది. నసీమ తిక్కగా వాక్కు. నాకు కోపం వస్తుంది. మీ మధ్య చనువు ఎక్కువైంది. ఒప్పుకుంటావా? ఒప్పుకోను. అలాంటిదేమీ లేదు. నువ్వు తరచూ వశిష్ఠకు ఫోన్లు చేస్తున్నావు. లేదు, మా మధ్య నువ్వు అనుకునేంత చనువు లేదు. ఓకే తల్లి, అలాగే. దేవి గారు నీ గురించి కలవరిస్తోంది. 2 సార్లు అడిగారు కూడా. దీనికేమంటావు? పెద్ద ఆవిడ అభిమానంతో అడుగుంటుంది. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని బుర్ర పాడు చేసుకోకు పద అంటూ ముందుకెళ్ళిపోయింది. సాంద్ర, నువ్వు బొకాయించి తప్పించుకోలేవు. నీలో ఏదో విశేషం ఉంది. అది తెలుసుకోకుండా వదలను అనుకుంది సాంద్రను అనుసరిస్తూ నసీమ. ఇది ఇలా ఉండగా దేవి టెన్షన్గా ఉంది. నిన్న ఉదయం వెళ్ళిన వశిష్ఠ తనను చూడటానికి ఎంతవరకు రాలేదు. తనను చూడకుండా ఉండలేడు. ఏమైందో అర్థం కాలేదు. అందుకే ఆరాట పడుతోంది ఆమె. ఇంటి నుండి క్యారేజీ తీసుకుని అక్షత్ రాగానే అడిగేసింది. ఏమైందే తమ్ముడికి? ఇంతవరకు నన్ను చూడడానికి రాలేదు. రాత్రి ఇంటికి వచ్చాడా లేదా అంటూ అడిగింది. తల్లి కంగారు చూసి చిన్నగా నవ్వింది అక్షత. వాడేమన్నా చిన్న పిల్లాడా? తమ్ముడి గురించి ఎందుకు నీకెంత ఆత్రం? వాడింటికి రాత్రి రానేలేదు. నిన్న సాయంత్రమే నాకు ఫోన్ చేశాడు. పని మీద సంగారెడ్డి వెళ్తున్నాను, రాత్రికి ఇంటికి రాలేకపోవచ్చు అని. కంగారు పడొద్దు అని చెప్పాడు. ఇవాళ వచ్చేస్తాడు. నువ్వు టిఫిన్ తీసుకో అంటూ టిఫిన్ ప్లేట్ అందించింది. కూతురు మాటలు విన్న తర్వాతనే దేవికి మనసు కుదుట పడింది. టిఫిన్ తీసుకుని కాఫీ తాగింది. నిజానికి వశిష్ఠ హాస్పిటల్లో ఉన్న సంగతి తల్లి కూతుళ్లకు తెలియదు. తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు వశిష్ఠ. కంగారు పడతారని గత సాయంత్రమే అక్షతకు ఫోన్ చేసి సంగారెడ్డి వెళ్తున్నట్లుగా అబద్ధం చెప్పాడు. 2-3 రోజుల్లో ఇంటికి పంపించేస్తామన్నారు డాక్టర్స్. ఉండలేకపోతున్నాను. ఎప్పుడు ఇంటికి పోదామా అని ఉంది. వశిష్ఠ వస్తే బావుండు అంది దేవి బాధగా. వస్తాడులే మమ్మీ, నేను ఫోన్ చేస్తా అంది అక్షత. సాయంత్రం వచ్చిందేమో చూసావా అడిగింది దేవి. వచ్చే ఉంటుంది చెప్పింది అక్షత. తన డ్యూటీ ఇక్కడ కాదేమో, ఓసారి పిలిచికురా. మనం పిలవకపోయినా ఆమె వస్తుంది. నిన్ను చూడకుండా వెళ్ళదా అమ్మాయి అంది. నాకు ఇప్పుడు చూడాలని ఉంది. వెళ్ళి పిలుస్తావా లేదా? మమ్మీ, ఉండే కొద్దీ మరీ పేకితనం వచ్చేస్తుంది నీకు. అనుకున్నప్పుడే అన్నీ జరిగిపోవాలంటావు. సరే, నేను అలా వెళ్ళొస్తాను. ఈ టాబ్లెట్స్ వేసుకో అంటూ తల్లి చేతిలో టాబ్లెట్స్ ఉంచి బయటికి నడిచింది అక్షత. సుమారు అరగంట గడిచింది. బయటికి వెళ్ళిన అక్షత ఇంకా తిరిగి రాలేదు. ఇంతలో ఆత్రేయ శర్మ సిద్ధాంతి లోపలికి వచ్చారు. శివోహం. అమ్మాదేవి, నిద్రపోతున్నావా తల్లి అంటూ పలకరించారు ఆయన. లేదు పెదనాన్నగారు, రండి కూర్చోండి అంటూ తాను లేచి కూర్చుంది దేవి. ఒంట్లో ఎలా ఉందమ్మా అంటూ పరామర్శించారు. ఒంట్లో బానే ఉంది పెదనాన్నగారు. డాక్టర్లే ఆ చెకప్ ఈ చెకప్ అంటూ ఉంచేస్తున్నారు. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామంటున్నారు. నాకు విసుగ్గా ఉంది. అక్షత గొడవ చేస్తుందని గాని, లేకపోతే ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంది నవ్వుతూ. వెళ్ళిపోతే ఎలాగమ్మా? ఆరోగ్యం ముఖ్యం కదా. ఇంతకీ వశిష్ఠ ఎక్కడా? ఎన్నిసార్లు వస్తున్నా వాడు మాత్రం కనిపించడం లేదే అని అడిగాడు ఆయన. దేవి ఏదో చెప్పబోతూ డోర్ దగ్గర అలికిడి కావడంతో ఆగిపోయింది. ముందుగా అక్షత లోనకొస్తూ తాతయ్యను పలకరించింది. ఆమె పలకరింపులు ఆయనకు వినపడలేదు. అక్షత వెనకే లోపలికొస్తున్న సాంద్రను చూస్తున్నాడు ఆయన. ఆత్రేయ శర్మ సిద్ధాంతి చూపులు ఒక్కసారిగా ఆమె మీదే నిలిచిపోయాయి. సాదా చీర జాకెట్లు ధరించి భుజాన డాక్టర్ కోటు, చేతిలో సెటస్కోప్తో చూడడానికి అతి సాధారణంగా కనిపిస్తోంది సాంద్ర. కానీ ఆ నడకలో ఏదో టీవీ, ముఖంలో తేజస్సు, ఇది అని చెప్పలేని ఆకర్షణ సాంద్రలోని ప్రత్యేకతను చాటుతున్నాయి. ఆమెను చూస్తూ ఆత్రేయ శర్మ సిద్ధాంతి అప్రతికుడయ్యాడు. పూర్వజన్మలో ఎవరో దేవకన్య ఇప్పుడు మానవ రూపు దాల్చి నడిచొస్తుందా అనిపిస్తోంది. ఆమెలోని దైవశక్తిని తేజస్సును ఆయన చూడగలుగుతున్నాడు. భూత భవిష్యత్ వర్తమానాల్లోకి చూడగలిగే ఆమె లలాట ఫలకంలోని జ్ఞాన నేత్రాన్ని చూడగలుగుతున్నాడు ఆయన. అది ఓ అద్భుతం, అపురూపం, అనన్య సామాన్యం. అదృశ్య రూపంలోని ఆమె మూడో నేత్రాన్ని చూడగలగటం అందరికీ సాధ్యం కాదు.
ఆత్రేయ శర్మ సిద్ధాంతి లాంటి గొప్ప నిష్ఠాగరిష్ఠుడికి మాత్రమే అది సాధ్యం. ఆయన జ్యోతిష్య బ్రహ్మ, శివభక్తుడు, సరస్వతి ఉపాసకుడు. కఠోరమైన నియమ నిబంధనలతో, భక్తి శ్రద్ధలతో బాసర అమ్మవారి దగ్గర 365 రోజులు భిక్ష పట్టిన తపోధనుడు. నాది నేను అనే అహాన్ని అమ్మవారి పాదాల వద్ద విడిచి అన్యదా శరణం నాస్తి అని జ్ఞానభిక్ష పట్టిన ముక్తి సాధకుడు ఆత్రేయ శర్మ. అందుకే ఆమెలోని అద్భుత శక్తిని, తేజాన్ని చూడగలుగుతున్నాడు ఆయన. అది కొద్ది క్షణాలు మాత్రమే. ఆ తేజానికి తట్టుకోలేక మోసుకుని తల విదిలించి చటుక్కున తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. తిరిగి కనులు తెరవగానే ఆమె మామూలు యువతిగా చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఆయన్ను చూడగానే ఎవరో సాంద్రకు తెలిసిపోయింది. అక్షిత వెంట ఉండి గొడవ చేసి మరీ తనని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చిందో అర్థం చేసుకుంది. ముందుకొచ్చి ఆయనకు నమస్కరిస్తూ, నమస్కారం తాతగారు అంది. ఆ మాటకు మత్తు వీడినట్టు ఉలిక్కి పడ్డారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఆమె వినయ సంపదకు విస్మయం చెందారు. వద్దు తల్లి, ఆశీర్వదించాల్సిన చేతులమ్మా నీవి, నమస్కరించకూడదు అన్నాడు పరధ్యానంగా. పెద్దవారు, మీరలా అనకూడదు, మీలాంటి పెద్దల ఆశీస్సులే మాకు రక్ష అంటూ వినయంగా వంగి ఆయన పాదాలకు నమస్కరించింది సాంద్ర. ఆధ్యాత్మిక భావోద్వేగంతో కదిలిపోయాడు ఆయన కొద్ది క్షణాలు. పెదనాన్నగారు, ఈ అమ్మాయే నేను చెప్పిన సాంద్ర సింధు అంటూ గుర్తు చేసింది దేవి. అవును తాతయ్య, నువ్వు చెప్పే జాతకానికి తిరుగుండదని అంటారు. సాంద్ర గురించి నువ్వు చెప్పాల్సిందే, అందుకే రానంటున్నా పట్టుపెట్టి మరీ తీసుకొచ్చాను అంది అక్షిత. అందరి జాతకాలు తెలిసిన జ్ఞాన సరస్వతి ఈమెకు నేను జాతకం చెప్పడం ఏమిటి అన్నారు విస్మయాన్ని అణుచుకుంటూ ఆత్రేయ శర్మ సిద్ధాంతి. తాతయ్య, సాంద్ర చదువుతుంది మెడిసిన్, జ్యోతిష్యం కాదు అంది విషయం తెలియని అక్షిత వెంటనే. ఎంతవరకు తన గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్రేయ శర్మ సిద్ధాంతి మూలంగా తన రహస్యం బయటపడిపోయే ప్రమాదం ఉందని గ్రహించి వెంటనే తాను మాట్లాడింది సాంద్ర. జ్యోతిష్యంలో నాకు కొంత ప్రవేశం ఉంది, అది గ్రహించి తాతయ్య అలా అంటున్నారు. ఇంతకీ తాతయ్య ఎవరో నాకు చెప్పరా అడిగింది టాపిక్ మార్చేందుకు. అమ్మా, నన్ను ఆత్రేయ శర్మ సిద్ధాంతి అంటారు అంటూ సాంద్రకు తనను తానే పరిచయం చేసుకున్నారు ఆయన. మీ గురించి చాలా విన్నాను తాతయ్య, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. కూర్చోండి, మీరు సర్వజ్ఞులు, నా గురించి మీకు తెలుసు, కానీ అందరికీ తెలియడం మంచిది కాదు కదా అంది. చివరి వాక్యం ఆయనకే వినిపించేలా. అర్థమైందమ్మా అన్నారాయన. మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు అంది దేవి. తాతయ్య, ఇప్పుడేగా సాంద్రకు పరిచయం చేసింది, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారేమిటి అని అడిగింది అక్షిత అనుమానంగా. నీకన్నీ అనుమానాలేనమ్మా, ఎంతైనా జడ్జి గారి భార్యవు కదా. నిజానికి సాంద్ర నాకు ఇప్పుడే పరిచయం అయింది, కానీ తాను జ్యోతిష్యంలో ఎంతో కొంత పాండిత్యాన్ని సంపాదించింది కదా, అందుకే పరిచయస్తుల్లా మాట్లాడుకుంటున్నామన్నమాట. కూర్చోండి అంటూ కూర్చున్నారు. సాంద్ర దేవిని పలకరించి ఆమె పక్కనే కూర్చుంది. అక్షిత మరో చైర్లో కూర్చుంది. అమ్మా సాంద్ర, మీ ఇంట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు ఎవరన్నా ఉన్నారా తల్లి ఆప్యాయంగా అడిగారు ఆయన. ముందు తరాల నుంచి మా కుటుంబం ఆ స్వామి ఆరాధనలోనే గడిచింది. మా తాత వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి, మాది మచిలీపట్నం. అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయారు. తాతయ్యే నన్ను పెంచి పెద్ద చేశారు. నేను డాక్టర్ని కావడం ఆయన కోరిక అంటూ క్లుప్తంగా తన గురించి చెప్పింది సాంద్ర. నీ పేరు సాంద్ర సింధు అని వినగానే గ్రహించాను. మీ కుటుంబం ఆ స్వామిని ఆరాధిస్తుందని. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని సాంద్ర సింధు వేదంగా పిలిచేవారు. ఆ పేరు నీకు సరిగ్గా సరిపోయింది. ఆ స్వామి పరిపూర్ణ కటాక్షం నీకుంది, ధన్యురాలు అమ్మా అన్నాడు మార్మికంగా. థ్యాంక్ యూ తాతయ్య అన్న సాంద్ర ఎక్కువసేపు కూర్చోలేదక్కడ. 5 నిమిషాల తర్వాత తనకేదో పనుందని చెప్పి లేచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత పెదనాన్నగారు, అమ్మాయిని చూశారు కదా, మన వశిష్ఠకి సరైన జోడి అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. మీరు చూద్దాం అంటే ఆ అమ్మాయి జాతక చక్రం అడిగి తీసుకుంటాను అంది దేవి. చిన్నగా నిట్టూర్చి వెళ్ళిపోవడానికి లేచిన ఆత్రేయ శర్మ సాలోచనగా దేవి వంక చూశారు. సాంద్ర లక్షణమైన అమ్మాయి, సాంప్రదాయక కుటుంబంలోని అమ్మాయి, వశిష్ఠకు ఈడు జోడు కూడా. అది కాదనను, కానీ అంటూ ఆగాడు ఆయన. చెప్పండి తాతయ్య, కానీ అంటూ ఆత్రంగా అడిగింది అక్షిత. ఏం లేదమ్మా, ఇందులో వశిష్ఠ అభిప్రాయం ఏమిటి? తమ్ముడికి ఈ విషయం ఇంకా తెలియదు తాతయ్య. మీ మనసులోని మాట వశిష్ఠకు తెలియకుండా ఉంటేనే మంచిది. సాంద్రను వశిష్ఠకిచ్చి చేసుకోవాలనేగా మీ ఆలోచన. ఆ ఆలోచన విరమించుకుంటే మంచిది, లేకపోతే ఆ అమ్మాయి మూలంగా మనవాడు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.
ప్రస్తుతం ఇంకేమీ అడక్కండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు ఆయన, ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నట్లుగా. ఆత్రేయ శర్మ సిద్ధాంతి వరండాలో చివరికి వచ్చేసరికి అక్కడ ఆయన కోసమే ఎదురు చూస్తూ నిలబడినది సాంద్ర. తాతయ్య, నేను మీకోసమే ఆగాను అంది ఆయన దగ్గరకు రాగానే. నాతో మాట్లాడాలనుకుంటున్నావా అడిగాడు ఆయన. అవునన్నట్లుగా తలూపింది. హాస్పిటల్ సమీపంలోనే చిన్న పార్క్ ఉంది. ఇద్దరు పార్కులోకి వెళ్ళి చెట్టు నీడను కూర్చున్నారు. నీలో గొప్ప శక్తి ఉందమ్మా, ఆ విషయం నీకు అర్థమవుతూనే ఉండాలే అడిగాడు ఆయన ఆధ్యాత్మికోద్వేగాన్ని అణుచుకుంటూ. అవునన్నట్లుగా తలూపింది సాంద్ర. ఆమెకేసి అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూశారు ఆయన కొద్ది క్షణాలు. ఇది వరమో శాపమో నాకే అర్థం కావడం లేదు. అన్నీ తెలిసిపోతున్నాయి అంది చిన్నగా. ఎప్పటి నుంచి? 6 నెలల నుంచి. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. మీరు దైవజ్ఞులు కాబట్టి గ్రహించగలిగారు అంది సాంద్ర సింగి. దేవి మనసులో ఏముందో తెలుసా? నేను తన కోడలు కావాలని ఆశపడుతున్నాను. మీ అభిప్రాయం ఏమిటి? వశిష్ఠ నన్ను ఇష్టపడుతున్నాడు. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? అవునని తలూపింది. చిన్నగా నిట్టూర్చారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. దైవ నిర్ణయాన్ని ఎవ్వరూ తప్పించలేరు. త్రికాల యజ్ఞం జరగాలని శృంగేరి అమ్మ శారదాంబ నిర్ణయం. జరగనున్నది జరక్క తప్పదు. కాలగతిని ఎవ్వరూ ఉల్లంఘించలేరు. వశిష్ఠ నీ పక్కనుంటే నీ కష్టాలన్నీ తీరి శుభం కలుగుతుంది చెప్పాడు. నన్ను కోడల్ని చేసుకునే ఆలోచన విరమించుకోమని ఆంటీతో మీరు అలా చెప్పకుండా ఉండాల్సింది. మీ ప్రేమ గురించి తెలియక అలా చెప్పాను. ఆ విషయం నాకు వదిలే అన్నారాయన. సాంద్ర మోములో చిన్నపాటి ఆనందం తలుక్కున మెరిసింది. తల్లి, నీ పుట్టిన తేదీ రాశి చక్రం తీసుకోవాలని ఉంది. నా దగ్గర లేవు, మా తాతయ్య వద్ద ఉన్నాయి. ఓకే. ఇంతకీ వశిష్ఠ ఎక్కడున్నాడు? యశోద హాస్పిటల్లో. మీరు ఈ విషయం బయటకు చెప్పకూడదు అంటూ జరిగింది వివరించింది సాంద్ర. ప్రమాదం లేదు, అందుకే వశిష్ఠ చెప్పొద్దని చెప్పారు. 2-3 రోజుల్లో బయటకు వచ్చేస్తారు. నేను మీ తాతయ్యని కలవచ్చా? రేపు వస్తున్నారు, మీకు పరిచయం చేస్తాను. కానీ తాతయ్యకు ఈ విషయాలేవీ తెలియదు, మీరు చెప్పకూడదు. అలాగే తలూపారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. పార్కులోంచి బయటకు వస్తూ ఉండగా ఆయన్ని ఓ మాట అడిగింది సాంద్ర. తాతయ్య, మీ సహకారం నాకు అవసరం కావచ్చు. ఆ పరిస్థితి వస్తే పెద్ద మనసుతో మీరు నా వెంట ఉండాలి అంది. మౌనంగా తలూపారు. సాంద్ర వెళ్ళిపోతుంటే ఆమె కనుమరుగయ్యే వరకు ఆమెనే చూస్తూ ఉన్నాడాయన. ఎంత అదృష్టవంతురాలివి తల్లి. పరమశివుడు 3వ కళ్ళలో 1 సూర్యుడు, 2 చంద్రుడైతే 3వ కన్ను అగ్ని. 3 కళ్ళు త్రికాల సూచనలు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన జ్ఞానాన్ని కలిగి ఉంటాయవి. మనిషి పూర్వజన్మ కర్మలను నశింపజేసే శక్తి అగ్నినేత్రానికే ఉంటుంది. అంతటి మహాశక్తి సంపన్నమైన అగ్నినేత్రం నీకుండటం నీ పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ ప్రారంధం కూడాను. పూర్వజన్మ తాలూకు కర్మ కొండలా పెరిగి ఉన్నా ఈ జన్మలో చేసే దాన ధర్మాలు, సహాయం, దైవ ప్రార్థన, యజ్ఞాలు, హోమాలు, తీర్థయాత్రలు, త్యాగాలు చేసిన వారి నుదుటికేసి పరమశివుడు అగ్నినేత్రంతో చూడగానే ఆ కర్మ పటాపంచలై దైవానుగ్రహ పాత్రులవుతారు. అంతటి శక్తిగల నేత్రాన్ని నీకిచ్చాడా బోళాశంకరుడు. ఏమిటో దైవలీల అని నిట్టూరుస్తూ మనసులోనే అనుకున్నారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. మర్నాడు ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో రైలు దిగారు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది సాంద్ర. తాతయ్యను చూడగానే ఉత్సాహంగా పరిగెత్తుకు వెళ్ళి పలకరుస్తూ ఆయన చేతిలోని సూట్ కేసు అందుకుంది. తాతయ్య, ప్రయాణం బాగా సాగిందా? స్టేషన్ బయటకు నడుస్తూ అడిగింది సాంద్ర. అని మాత్రమే బదులిచ్చాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఆయనకు మనవరాల మీద కోపం రాలేదు, ఆమె పట్ల ఆలోచనలు మొదలయ్యాయి. మొన్న రాత్రి రైలు ప్రయాణం వద్దని టికెట్ క్యాన్సిల్ చేయమని చెప్పింది. తాను మొండిగా ఆ రైల్లోనే ప్రయాణం చేసుకుంటే ఏం జరిగేదో తెలిసింది. రైలు ప్రయాణంలో తన స్నేహితుడు జగదీశ్వరరావు కనపడడం తన అదృష్టంగా భావించాడు. అయినా ఆ రైలు ప్రమాదం జరుగుతుందని సాంద్రకు ముందే తెలుసా? ఎలా తెలుసు? 6th సెన్సా? అలొచ్చిందా? ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఆయన అనుమానం మాత్రం మొదలైంది. ఆ విషయం తెలుసుకోవాలని ఆయన ఆరాటపడుతున్నాడు. అందుకే మనవరాలతో సరిగా మాట్లాడలేకపోతున్నాడు ఆయన. ఆయన ఎప్పుడూ దిగే చిన్న హోటల్కి చేరుకునే వరకు ఎక్కువగా మాట్లాడుకోలేదు ఇద్దరు. రూమ్కి చేరి ఆయన ఫ్రెష్ అయ్యాక, తాతయ్య, టిఫిన్ ఏమి ఆర్డర్ చేయమంటావో చెప్పు అడిగింది సాంద్ర. టిఫిన్కి తొందర లేదమ్మా అంటూ కూర్చుంటూ, రాత్రి ఎప్పుడో ఇంటి దగ్గర భోంచేశారు. చెప్పాగా టిఫిన్కి తొందర లేదని. నువ్వు అనుకుంటున్నట్లు నేను వచ్చింది ఇంటి దగ్గర నుంచి కాదు, విజయవాడ జగదీశ్వరరావు వాళ్ళ ఇంటి నుంచి. విజయవాడ ఎప్పుడు వెళ్ళావు? నీకు తెలిసే ఉంటుందనుకున్నాను. నువ్వు చెప్పందే ఎలా తెలుస్తుంది తాతయ్య?
రైలు కూలిపోతుందని మాత్రం ఎలా తెలుసుకోగలిగావు? సడన్ గా ఆయన అడిగిన ప్రశ్నకు బదులేం చెప్పాలో అర్థం కాక సాంద్ర ఒకంత కలవరపడింది. అది కూడా నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది? ఎందుకో ఆ రోజు నువ్వు ప్రయాణం చేయటం మంచిది కాదనిపించింది. టికెట్ క్యాన్సిల్ చేయమన్నాను. అవునమ్మా, నిజంగానే మంచిది కాదని తర్వాత తెలిసింది నాకు. అంతగా నువ్వు హెచ్చరించినా ఆ రోజు నేను ప్రయాణమయ్యాను. కానీ దేవుళ్ళ బెజవాడ స్టేషన్లో జగదీశ్వరరావు కనపడి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లడంతో నాకు పెద్ద గండం తప్పింది. ఆ రైలు కూలిపోయింది. ఎంతో మంది చనిపోయారు. ఆ రైలు ప్రమాదం గురించి నువ్వు తెలిసే నన్ను హెచ్చరించావేమో అనుకున్నాను. నిజం చెప్పాలంటే మేనమేషాలు లెక్క పెట్టినా అంత ఖచ్చితంగా ఎవరు ప్రమాదాన్ని గురించి జోస్యం చెప్పలేరు. నువ్వెలా ఊహించావు? ఇది ఎలా సాధ్యమైంది తల్లి? మా అమ్మ కదూ. చెప్పమ్మా, ఎలా చెప్పగలిగావు? మనవరాలను అర్థించాడు ఆయన. కొన్ని క్షణాల పాటు చెప్పాలా వద్దా అని కొట్టుమిట్టాడింది సాంద్ర. చివరకు చెప్పకూడదనే నిర్ణయించుకుంది. తాతయ్య, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఇందులో విశేషం ఏముందని? అప్పుడప్పుడు నా మనసుకు కొన్ని తోస్తుంటాయి, అవి నిజమవుతూ ఉంటాయి. ఆ రోజు నీ ప్రయాణం మంచిది కాదు అనిపించింది, వద్దన్నాను అంతే. రైలు ప్రమాదం జరుగుతుందని ఎవరు మాత్రం ఊహించగలరు? చెప్పు. అనవసరమైన టెన్షన్లు వద్దు కానీ టిఫిన్ చేయి, బయటకు పోదాం. నీకు వశిష్ఠం చూపిస్తాను అంది. వశిష్ఠ ఎవరు? చూస్తే నీకే అర్థమవుతుంది అంది సిగ్గుపడుతూ. ఆ సిగ్గు చూసి వెంటనే అర్థం చేసుకున్నాడు ఆయన. ఓ, ఆ కుర్రాడా? అయితే చూడాల్సిందే. నేను చూసిన అమెరికా సంబంధం కన్నా నువ్వు చూసుకున్న సంబంధం ఎంత గొప్పదో తెలుసుకోవలసిందే. పోకుండా ఇక్కడి నుండి వెళ్ళనుగా అన్నాడు ఆయన అంత తేలిగ్గా ఈ విషయాన్ని వదిలేయలేక. టిఫిన్ చేయటం పూర్తవగానే ఆటోలో యశోద హాస్పిటల్కి బయలుదేరారు ఇద్దరు. కుర్రాడు ఏం చేస్తున్నాడు? దారిలో అడిగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. పోలీస్ ఆఫీసర్ తాతయ్య. ఇదే అర్థం కావడం లేదు. నువ్వు డాక్టర్వే. డాక్టర్ని చేసుకోక పోలీస్ కుర్రాడిని చేసుకోవడం ఏంటి? ఒక ఇంట్లో ఇద్దరు డాక్టర్లు అక్కర్లేదు తాతయ్య. మాటలతో కట్టిపడేస్తావు. నీతో వాదం చెయ్యలేను గాని అబ్బాయి ఎలా ఉంటాడు? నువ్వే చూస్తావుగా. నాకు నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తాను. అదే వద్దు. ఎందుకని? అర్థం కాలేదు ఆయనకు. మేమింకా ఓ నిర్ణయానికి రాలేదు. ఈ లోపలే పెద్దవాళ్ళు మీరు మాట్లాడేయటం ఏం బాగుంటుంది? పైగా అది హాస్పిటల్ అంది సాంద్ర. ఓకే, ఎలాగూ 4 రోజులు ఉంటా కదా, తీరిగ్గా తర్వాత మాట్లాడతాలే అన్నారు ఆయన. ఏదో చెప్పబోతూ ఉన్నట్టుండి ఆగిపోయింది సాంద్ర. త్రికాల యజ్ఞ ఘంటికలు మోగాయి. తలలో హోరు మొదలైంది. ఆమె మనోఫలకంపై చిన్న మెరుపు. మనోనేత్రం ముందు కొన్ని దృశ్యాలు వేగంగా కదిలిపోతున్నాయి. ఒక్కసారిగా ఆమె గుండె వేగం పెరిగింది. ముఖంలో ఆందోళన చోటు చేసుకుంది. మనవరాలి పరిస్థితి గమనించి కంగారు పడ్డాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. సాంద్ర, ఏమైందమ్మా అంటూ ఆందోళనగా అడిగాడు ఆయన. కళ్ళు తెరిచింది సాంద్ర. ఏం లేదు తాతయ్య. డ్రైవర్ ఆటో ఆపు అంది. ఆటో ఆగింది. ఇప్పుడే వస్తా అంటూ ఆటో దిగి వేగంగా సమీపంలోని కాయిన్ బాక్స్ ఫోన్ వద్దకెళ్ళి వశిష్ఠ సెల్కి ఫోన్ చేసింది. వశిష్ఠ సెల్ మోగేసరికి ఆ సమయంలో బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు వశిష్ఠ. సెల్ రింగ్ అవుతూనే ఉంది. అంతలో అక్కడికి వచ్చిన నిరంజన్ సెల్ లిఫ్ట్ చేశాడు. నిరంజన్ హియర్, ఎవరు కావాలి అడిగాడు. వశిష్ఠకి ఫోన్ ఇవ్వు. అవతల నుండి శాసిస్తున్నట్లుగా ఓ లేడీ వాయిస్. అతను నిద్రపోతున్నాడు. లేపు, అర్జెంటుగా లేపు, ఫోన్ ఇవ్వు త్వరగా. ఆమె కంఠంలో తీవ్రమైన అసహనం, మితిమీరిన ఆగ్రహం. ఇంకా ఆలోచించకుండా వశిష్ఠం లేపి సెల్ అందించాడు నిరంజన్. ఎవర్రా? మత్తుగా విసుగ్గా అడిగాడు వశిష్ఠ. తెలీదు అన్నాడు నిరంజన్. ఈజిప్ట్ వశిష్ఠ? ఫోన్లో గొంతు వింటూనే అలర్ట్ అయ్యాడు వశిష్ఠ. ఆ గొంతు పరిచయం ఉన్నదే. చెప్పేది జాగ్రత్తగా విను. నిన్ను చంపాలనుకున్న 2 ఉగ్రవాదుల్ని హతమార్చావు. 3వ వాడు బయటే ఉండిపోయాడు. వాడిప్పుడు నిన్ను హతమార్చడానికి వస్తున్నాడు. పిల్లిగడ్డం, బక్కపల్చని వ్యక్తి. డాక్టర్ వేషంలో మరికొద్దిసేపట్లో నీ రూమ్కి వస్తున్నాడు. ఇంజెక్షన్ పేరుతో పాయిజన్ ఇవ్వబోతున్నాడు. జాగ్రత్త. హలో హలో. వశిష్ఠ పలకరించాలని చూశాడు కానీ సాధ్యం కాలేదు. ఆమె లైన్ కట్ చేసింది. ఏమిట్రా? ఎవర్రా అమ్మాయి అడిగాడు నిరంజన్. మామూలే, అశరీరవాణి. వాడెవడో డాక్టర్లా నన్ను చంపడానికి వస్తున్నాడట. బయట వెయిట్ చేయి. డాక్టర్ లోపలికి రాగానే కవర్ చేస్తూ లోపలికి రా. వాడు తప్పించుకోకూడదు. గెట్ రెడీ అంటూ ఎప్పట్లా బెడ్ మీద పడుకుని నిద్ర అభినయించాడు వశిష్ఠ. నిరంజన్ వరండాలోకి వెళ్లి నిలబడ్డాడు. 5 నిమిషాలు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఎంతలో ఒక డాక్టర్ అటుగా వచ్చాడు. పిల్లిగడ్డం, తెల్లద్దాల కళ్ళజోడు, బక్కపల్చగా ఉన్నాడు. డాక్టర్ కోటు ధరించి భుజాన సెటస్కోప్ వేసుకున్నాడు. అటు ఇటు చూస్తూ వశిష్ఠ రూంలోకి ప్రవేశించాడు. ఓరకంట అతన్ని గమనిస్తూనే ఉన్నాడు నిరంజన్. అతని కదలిక అనుమానాస్పదంగా ఉన్నా తొందరపడలేదు.
బెడ్ మీద ఉన్న వశిష్ఠ కూడా ఆగంతకుణ్ణి గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు అశరీరవాణి ఫోన్లో చెప్పిన ప్రతి సంఘటన పొందుకోకుండా జరుగుతూనే వచ్చింది కాబట్టి ఇది జరుగుతుందని అతని నమ్మకం. వచ్చిన డాక్టర్ అటు ఇటు చూశాడు. ఎవరూ తనని గమనించడం లేదన్న నమ్మకంతో జేబులోంచి ఓ ప్లాస్టిక్ బాక్స్ని తీశాడు. అందులో ఒక లోడెడ్ సిరంజి నీడిల్తో సిద్ధంగా ఉంది. సిరంజిలో నీలం రంగు ద్రవం ఉంది. సిరంజి పుచ్చుకొని వశిష్ఠ చేతికి పొడవబోతుండగా మెరుపు వేగంతో లేచి ఓ పక్క అతని చేయి పుచ్చుకుని మరో చేతితో రివాల్వర్ అందుకుంటూ లేచి కూర్చున్నాడు వశిష్ఠ. వచ్చిన నకిలీ డాక్టర్కి చెమటలు పట్టాయి. ఏమిటిది అడిగాడు వశిష్ఠ. ఇంజక్షన్ ఇవ్వాలి సార్, మీరు తొందరపడకండి అన్నాడు భయాన్ని కప్పిపుచ్చుకుంటూ. నేను తొందరపడటం లేదు, నువ్వు కూడా తొందరపడకుండా ఈ ఇంజక్షన్ నువ్వు చేసుకుని చూపించు, నీకేమీ కాలేదంటే నిర్భయంగా నాకు చేయొచ్చు అంటూ అతను చెయ్యి వదిలేశాడు. గుటకలు మింగుతూ నిలబడిపోయాడు అతను. 4 అడుగులు వెనక్కి వేశాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. బయటకు పోవాలని చూశాడు. నిరంజన్ డోర్కి అడ్డుగా నిలబడి ఉన్నాడు. అతని చేతిలో రివాల్వర్ తన వైపే గురి చేసి ఉంది. తప్పించుకోలేవు మిస్టర్, ఆ ఇంజక్షన్లో విషం ఉంది. నన్ను చంపాలని చాలా శ్రమపడి వచ్చావు. లొంగిపో. నువ్వు లొంగిపోవడం మంచిది, కరువుగా హెచ్చరించాడు వశిష్ఠ. లొంగిపోయే ఉద్దేశం శత్రువుకు లేదు. లొంగిపోతే ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంజక్షన్ నీడిల్ని కనురెప్పపాట్లో జబ్బకు గుచ్చుకున్నాడు. డ్యామిట్, ఆగు ఆగు అని అరుస్తూ పరిగెత్తుకు వచ్చాడు నిరంజన్. ప్రయోజనం లేకపోయింది. ఇంజక్షన్ తీసుకున్న మరుక్షణమే మొదలు నరికిన చెట్టులా నేల కూలిపోయాడు అతను. క్షణాల్లో అతని ప్రాణాలు హరించిపోయాయి. నుదురు కొట్టుకున్నాడు నిరంజన్. వశిష్ఠ భారంగా నిట్టూర్చాడు. సమయానికి అజ్ఞాత యువతి హెచ్చరించబట్టి సరిపోయింది. లేకపోతే అతని స్థానంలో తానుండేవాడు. అదృశ్య శక్తిలా తనకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు తనను కాపాడుతున్న ఆ అజ్ఞాత యువతికి ఏమిచ్చినా రుణం తీరదు. అనవసరంగా చచ్చాడు రాస్కెల్. ఏం చేద్దాం విసుగ్గా అడిగాడు నిరంజన్. అనవసరం కాదు, మరో దారి లేక బాస్కి ఫోన్ చేయి అంటూ వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు వశిష్ఠ. ఆ తర్వాత ఫార్మాలిటీస్ మామూలుగా జరిగిపోయాయి. భరద్వాజ్తో పాటు పోలీసులు వచ్చారు. వచ్చిన వాడు ఆసుపత్రికి చెందిన డాక్టర్ కాదని తేలిపోయింది. శవాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. ఈ తతంగమంతా జరుగుతుండగానే సాంద్ర వీరబ్రహ్మేంద్ర రాఘవాచారితో కలిసి ఆసుపత్రికి చేరుకుంది. హడావిడి ముగిసే వరకు రిసెప్షన్లో వెయిట్ చేసింది. అటుగా వచ్చిన నిరంజన్ ఆమెను గుర్తుపట్టి పలకరించాడు. మరో అరగంట తర్వాత నిరంజన్ వాళ్ళిద్దరినీ వశిష్ఠ గదిలోకి తీసుకెళ్లాడు. ఏమైంది, లోపలికి వస్తూనే తెలియనట్లుగా అడిగింది సాంద్ర. పోలీసు వాళ్ళం కదా, మాకివన్నీ మామూలే, కూర్చోండి అన్నాడు వశిష్ఠ. మా తాతయ్య వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి గారు. నమస్తే తాతగారు, నిన్ను చూడాలన్నారు, అందుకే తీసుకొచ్చాను అంది సాంద్ర. ఇది నిజం కాదు. చెప్పందే, మీ తాతయ్యకి నా గురించి తెలియదు కదా, నువ్వే తీసుకొచ్చుంటావు. పోనీ అలానే అనుకో అంటూ నవ్వింది సాంద్ర. నిరంజన్ వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాడు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక తాను బయలుదేరింది సాంద్ర. తాతయ్య, నేను కాలేజీకి వెళ్ళిపోతున్నాను, సాయంత్రం హోటల్కి వచ్చి కలుస్తాను, మీరుండండి అని చెప్పి వెళ్ళిపోయింది సాంద్ర. వశిష్ఠను చూశాక వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి మనసులో అభిప్రాయం మార్చుకున్నాడు. సాంద్రకు వశిష్ఠకు తగిన జోడి అనిపించింది. ఆ పైన అతని మాటలు, కలుపుగోలుతనం, సరదా ఆకట్టుకున్నాయి. చాలాసేపటి తర్వాత తాతయ్య, మీరేమీ అనుకోకపోతే ఓ మాట అడగనా అడిగాడు వశిష్ఠ. అడుగు బాబు, నేనేమో అనుకోను అన్నాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఏం లేదు తాతయ్య, మీరు లాడ్జ్ నుంచి ఆటోలో ఇక్కడికి చేరుకోవడానికి కనీసం 40 నిమిషాలు టైం పడుతుంది. మీరు బయలుదేరి ఇక్కడికి చేరుకునే లోపల సాంద్ర ఎవరికైనా ఫోన్ చేసిందా అడిగాడు వశిష్ఠ. సెల్ నుంచా? లేదే, కాయిన్ బాక్స్ నుంచి. ఆ ప్రశ్నకి ఉలిక్కి పడ్డాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఆటోలో వస్తూ ఉండగా సాంద్ర సడన్గా ఆటో ఆపించి వెళ్ళి కాయిన్ బాక్స్ నుంచి ఎవరికో ఫోన్ చేసింది. పైగా ఆ సమయంలో ఆమె చాలా కంగారుగా కనిపించింది. కళ్ళు వింత కాంతితో మెరిసిపోయాయి. మోమంతా వింత తేజస్సును సంతరించుకుంది. నవరసాల కావల పలికిన ఓ విచిత్ర భావన. అవును అని చెప్పబోతూ చివరి క్షణంలో ఆగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. సాంద్ర ఫోన్ చేయడానికి ఇప్పుడు వశిష్ఠ ఇలా అడగటానికి సంబంధం ఏమన్నా ఉందా? విషయం తెలియకుండా నోరు జారితే తర్వాత ఇబ్బంది పడాలేమో అనే ఉద్దేశంతో అదేం లేదే, సరాసరి వచ్చేశాం, సాంద్ర ఫోన్ చేసి ఉంటుందని నీకెందుకు అనుమానం అంటూ ఎదురు ప్రశ్నించాడు ఆయన. కారణం ఉంది అంటూ చుట్టూ చూశాడు. బయటకు వెళ్ళిన నిరంజన్ ఇంకా తిరిగి రాలేదు. తామిద్దరే ఉన్నారక్కడ. తనకు అజ్ఞాత యువతి ఫోన్ చేస్తుందని, ఆ యువతి సాంద్ర అని అనుమానంగా ఉందని వీరబ్రహ్మేంద్ర రాఘవాచారికి చెప్పాలని నోటి చివరి వరకు వచ్చిన మాటల్ని మింగేశాడు వశిష్ఠ. ఆయనకు మనవరాలంటే పంచప్రాణాలని అర్థమవుతూనే ఉంది.
ఇప్పుడు సాంద్ర గురించి తన డౌట్స్ చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. అందుకే చెప్పాలనిపించినా చెప్పలేకపోయాడు. చెప్పవయ్యా, ఏమిటి కారణం, ఏమిటో తెలుసుకోవాలనే పట్టుదలతో వశిష్ఠని అడిగాడు. మీరొచ్చే ముందు ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది, తానెవరో చెప్పలేదు. సాంద్ర కావచ్చు అనుకున్నాను, మరేం లేదంటూ విషయాన్ని తేల్చేశాడు వశిష్ఠ. వీరబ్రహ్మేంద్ర రాఘవాచారికి అనుమానం వీడిపోలేదు. తాను స్పష్టంగా అడగలేకపోతున్నాడు, అతను చెప్పలేకపోతున్నాడు. ఒకవేళ తాను అనుమానిస్తున్నట్లే వశిష్ఠ కూడా సాంద్రను అనుమానిస్తున్నాడా? సాంద్రలో అద్భుత శక్తులు ఏవైనా ఉన్నాయా అని సందేహిస్తున్నాడా? అదే నిజమైతే కారణమేమిటి? తనకు ఎదురైన అనుభవం లాంటిది అతనికి ఎదురైందా? ఒత్తిడి తెస్తే వశిష్ఠ నుంచి సరైన సమాచారం రాబట్టవచ్చని అనిపించింది గాని అంతలోనే నిరంజన్ తిరిగి రావడంతో ఇక ఆ విషయం మరుగున పడిపోయింది. ఆ పూట తమతో పాటు భోజనం చేస్తే గాని వీరబ్రహ్మేంద్ర రాఘవాచారిని వదలలేదు వశిష్ఠ. సాంద్ర గురించి నిగూఢ రహస్యం బయటపడే అవకాశం కేవలం నిరంజన అక్కడ ఉండటం వలన మిస్ అయింది. అక్కడ నుండి వస్తూ మరోసారి వశిష్ఠను ఏకాంతంగా కలుసుకోవాలి అనుకున్నాడు రాఘవాచారి. వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి లాడ్జికి తిరిగి వచ్చేసరికి అక్కడ బురకాలో ఓ యువతి తన కోసం ఎదురు చూస్తూ నిలబడింది. ఆమె పలకరించే వరకు ఆ అమ్మాయి నసీమాను గుర్తుపట్టలేకపోయాడు. నగరానికి వచ్చిన ప్రతిసారి తన మనవరాలి వెంట నసీమా కూడా వచ్చేది. అలా తాతగారి వద్ద నసీమాకు చాలా చనువుంది. నువ్వు వచ్చావని సాంద్ర చెప్పింది తాతయ్య. నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేశాను అంది. మంచిదమ్మా, అనుకోకుండా నిన్ను ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. అలా కూర్చున్నాం కదా అంటూ హోటల్ లాంజ్లో ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. తమ మాటలు ఎవ్వరూ విననంత దూరంలో ఉన్నారు. తాతగారి నుంచి నిజం రాబట్టాలనే పట్టుదలతో ఒంటరిగా వచ్చి ఆయన్ను కలుసుకుంది నసీమ. తాతయ్య, ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటూ పరామర్శించింది నసీమ. అశ్వని దేవతల దయమ్మ, అంతా క్షేమంగా ఉన్నాం. అదృష్టవశాత్తు బయటపడ్డా గానీ, లేకపోతే మొన్నటి రైలు ప్రమాదంలో నేను కూడా పోవలసిన వాడినే అంటూ ఉత్సాహం ఆపుకోలేక బయటపడిపోయాడు. ఆ రైల్లో వచ్చారా మీరు? నమ్మలేనట్లుగా అడిగింది. లేదమ్మా అంటూ ఇక ఏదీ దాచకుండా జరిగినదంతా వివరించాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. నసీమ దిగ్భ్రాంతికి లోనైంది. రైలు ప్రమాదం జరుగుతుందని సాంద్రకు ముందే తెలుసా? తేరుకుంటూ అడిగింది నసీమ. అదే నేను అడిగాను, తనకేమీ తెలియదంటోంది. తన మనసుకు తోచింది నిజమవుతున్నదట. ఎందుకో ఆ రోజు ప్రయాణం మంచిది కాదు అనిపించింది, వద్దన్నాను అంటోంది, అంతే. దానికి జ్యోతిష్యంలో ప్రవేశం ఉన్నమాట నిజమే గాని అంతకు మించి మరేదో ఉందని అనుమానంగా ఉంది. నీకెప్పుడు అలా అనిపించలేదా? అనిపించింది, చాలాసార్లు అనిపించింది. అప్పుడప్పుడు విచిత్రంగా కళ్ళు మూసుకుని నుదురు పట్టుకుని కొద్దిసేపు ఉండిపోతుంది. ఆ తర్వాత వెంటనే కాయిన్ బాక్స్ నుంచి ఎవరికో ఫోన్ చేస్తుంది. ఎవరికో నాకైతే ఇంతవరకు తెలియలేదు. ఒకసారి ఫోన్ చేసిన వెంటనే నేను వెళ్ళి అదే కాయిన్ బాక్స్లో కాయిన్ వేసి రీడైల్ నొక్కాను. సెల్ ఫోన్ నంబర్ స్క్రీన్ మీద పడింది. దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఆ నంబర్ పోలీస్ ఆఫీసర్ వశిష్ఠది. ఆమె మాటలు వినగానే కొద్దిగా ఉలికిపాటుకు గురయ్యాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. అదే విషయాన్ని వశిష్ఠ అడిగాడు. ఆటో ఆపించి కాయిన్ బాక్స్ నుంచి సాంద్ర ఫోన్ చేసిందా అని. తాను ఎవరో వశిష్ఠకు తెలియకూడదని, తన సెల్ నుంచి కాకుండా అతనికి మామూలు కాయిన్ బాక్స్ నుంచి సాంద్ర ఫోన్ చేస్తోంది. అయినా వశిష్ఠ అనుమానిస్తున్నాడు. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా, చూస్తుంటే ఇదేదో నిగూఢమైన విషయంలాగే తోస్తోంది. సాంద్ర నా ముందు ఇంకా బయటపడలేదు కానీ అలాంటి విషయం ఏదో ఉందని నేను అనుమానిస్తూనే ఉన్నాను అన్నారు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. వాళ్ళు ప్రేమించుకుంటే సెల్ ఫోన్లోనే మాట్లాడుకోవచ్చు కదా. సాంద్ర కాయిన్ బాక్స్ నుంచి ఎందుకు చేస్తున్నట్లు? నసీమాకి మెదడు మొద్దుబారిపోతోంది. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది. తాతయ్య, నా అనుమానం ఏంటో చెప్పనా? చెప్పు, చెప్తావనేగా నీతో మాట్లాడుతున్నాను. సాంద్రకు జరగబోయే విషయాలు ముందే తెలిసిపోతున్నాయి. సాంద్ర వశిష్ఠకు తానెవరో చెప్పకుండా ఫోన్ చేసి హెచ్చరిస్తోంది. తాను ఫోన్ చేసిన కొద్దిసేపటికే వశిష్ఠ ఉగ్రవాదులను మట్టు పెడుతున్నాడు. మీకు వశిష్ఠ గురించి చెప్పలేదు కానీ ఇవాళ జరిగింది ఊహించండి. ఆటో ఆపి సాంద్ర ఎవరికో కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసింది కదా. మీరు యశోద ఆసుపత్రికి వెళ్ళేసరికి ఒక తీవ్రవాది డాక్టర్ వేషంలో వచ్చి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి వశిష్ఠను చంపాలని ప్రయత్నించాడని, కానీ తనే హతమారిపోయాడని మీరే కదా చెప్పారు. అతన్ని చంపడానికి వస్తున్న విషయం తెలిసి సాంద్ర వశిష్ఠకు ఫోన్ చేసి హెచ్చరించిందని ఎందుకు అనుకోకూడదు? నసీమ వివరణతో తల తిరిగినంత పనైంది వృద్ధుడైన వీరబ్రహ్మేంద్ర రాఘవాచారికి. ఇది ఎలా సాధ్యం? జరగబోయే సంఘటన సాంద్రకి ఎలా తెలిసిపోతుంది? ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి విచిత్రం ఉందా? అసలు అది సాధ్యమా? మహా జ్యోతిష్య శాస్త్రవేత్తలే చెప్పలేరు. అలాంటిది సాంద్ర ఎలా చెప్పగలుగుతోంది? నసీమ మాటలను బట్టి చూస్తే రైలు ప్రమాదం గురించి తెలిసే తనను
ఆ రోజు ప్రయాణం చేయొద్దని వారించి ఉండవచ్చు. సాంద్ర వశిష్ఠకి సహకరిస్తోందని తెలిస్తే ఉగ్రవాదులు సాంద్ర మీద పగబట్టే ప్రమాదం ఉంది. అసలు ఇంతటి శక్తి సాంద్రకి ఎలా వచ్చింది? ఇది నమ్మదగ్గ విషయమేనా? నసీమా, వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి ఆ విషయాన్ని చాలాసేపు చర్చించుకున్నారు. సాంద్రకు భవిష్యత్తును చూసే అద్భుత శక్తి ఉందన్న సంగతి ఇద్దరికీ అర్థమైపోయింది. నసీమా వెళ్ళిపోయింది. రాఘవాచారి ఆలోచనల్లో కూరుకుపోయాడు. నసీమాతో ఈ విషయాలు చర్చించి తాను ఎంత పెద్ద పొరపాటు చేశాడో ఆ సమయంలో వీరబ్రహ్మేంద్ర రాఘవాచారికి తెలియదు. తెలిస్తే పొరపాటును కూడా నసీమాతో సాంద్ర విషయం చర్చించి ఉండేవాడే కాదేమో. గుప్త నిధులున్నాయని ఇప్పటికీ కోట్ల మంది విశ్వసిస్తారు. అప్పుడప్పుడు బయటపడే వస్తువులు, గుప్త నిధులు ఆ విశ్వాసాన్ని మరింతగా బలపరుస్తూ ఉంటాయి. కొన్ని ముఠాలు కేవలం గుప్త నిధుల కోసమే అన్వేషణ సాగిస్తూ రహస్యంగా తవ్వకాలు జరుపుతుంటాయి. పూర్వకాలంలో ఎప్పుడో భూమిలో దాచిపెట్టబడిన లంకిబిందెలు, భోషాణాలు, చెంబులు, ముంతలు అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. గుప్త నిధుల గురించి అనేక కథలు ప్రచారంలో కూడా ఉన్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధులు అక్కడ ఉండవని, పాతిపెట్టిన వాళ్ల వారసులను వెతుక్కుంటూ తరలిపోతుంటాయని, బలులు కోరతాయని, నిధులు ఉన్న చోట ధనలక్ష్మి పిల్లల కోడి రూపంలో రాత్రిపూట సంచరిస్తూ ఉంటుందని, గజ్జెల మోత వినిపిస్తుందని చెప్పుకుంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేసేవాళ్లు ఉన్నారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. అలాంటి గుప్త నిధుల అన్వేషణలో తలపండిన ఓ వ్యక్తి ఉన్నాడు. అతనే బెంగుళూరుకు చెందిన బసవరాజు. అతనికి 50 ఏళ్లు. మనిషి కొంచెం పొట్టిగా, లావుగా, బట్టతలతో చూడ్డానికి విచిత్రంగా ఉంటాడు. కానీ ఉప్పు గుండె అతనిది. మహాధైర్యస్తుడు. గుప్త నిధులతోనే అతను బాగుపడ్డాడని తెలిసిన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. రాజుకు ఒక పార్ట్నర్ ఉన్నాడు. పేరు వడివేలు. అతనిది బెంగళూరే. అతను తమిళియన్. బసవరాజు, వడివేలు ఇద్దరే మొదట్లో నిధుల కోసం అన్వేషించి కొంత సక్సెస్ అయ్యారు. తర్వాత మంది మార్బలం ఏర్పడింది. ఇద్దరు పట్టుగా చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇతరత్ర అనేక వ్యాపారాలు ఉన్నాయి. కానీ వీరి రహస్య అన్వేషణ మాత్రం గుప్త నిధులే. ఆ ముఠ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలలో ప్రభుత్వాల కన్నుగప్పి అనేక చోట్ల తవ్వకాలు జరిపింది. కానీ ఇంతవరకు ఎప్పుడూ ఎవరికీ పట్టుబడలేదు. బసవరాజు తెలివితేటల స్థాయి అది. అతను ఏ పని చేసినా పక్కా ప్లాన్ ప్రకారం చేస్తాడు. ఆలయాలు, కోటలు, పేటలు, నదీ తీరాలు, కొండ ప్రాంతాలు, అడవులు ఒకటేమిటి, ఏదైనా ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నట్లు సమాచారం తెలిస్తే చాలు బసవరాజు ముఠా వెంటనే అక్కడ వాలిపోతుంది. నిధుల అన్వేషణ బసవరాజుకు ఒక హాబీ. అవసరం ఉన్నా లేకపోయినా పాముల వాడికి పాము కనపడితే దాన్ని పట్టేయాలని ప్రయత్నిస్తాడు. బసవరాజు అంతే. నిధి ఉందని తెలిస్తే చాలు దాన్ని సాధించటానికి ఎన్ని వ్యయ ప్రయాసలైనా లెక్క చేయడు. గుప్త నిధుల సమాచార సేకరణకు బసవరాజు దగ్గర సమర్థవంతమైన ఒక నెట్వర్క్ ఉంది. నిధుల తవ్వకాలు, సేకరణ సమయాల్లో అవసరమైతే ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కూడా వీళ్ళు వెనుకాడరు. అలా ఆ ముఠా చేసిన ఎన్నో హత్యలు వెలుగు చూడలేదు. బసవరాజు ముఠాకి కర్ణాటక ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తుల అండదండలు, ప్రోత్సాహం ఉన్నాయని పుకార్లు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఎంతవరకు ఈ ముఠాకు సంబంధించి ఒక్క కేసు కూడా పోలీసు రికార్డులకు ఎక్కలేదు. గుప్త నిధులు అన్వేషించాలంటే ధైర్య సాహసాలుండాలి. అవి లేని వాళ్ళు అటువంటి రహస్య కార్యకలాపాలు సాగించలేరు. నిధి గురించిన సమాచారం తెలియగానే అన్వేషించి నిధి ఉన్న ప్రదేశాన్ని ముందుగా గుర్తిస్తారు. అది ఎంత లోతున ముందో అంచనా వేస్తారు. ఆ తరువాత ఒక రాత్రికి రాత్రి తవ్వకాలు జరిపి సేకరిస్తారు. ఈ పనుల కోసం బసవరాజు అధునాతన టెక్నాలజీని కూడా ఉపయోగిస్తాడు. అటువంటి గుప్త నిధుల అన్వేషి బసవరాజుకి ఈ మధ్యనే ఒక అమూల్యమైన సమాచారం హళిబేడు ప్రాంతం నుంచి అందింది. వెలకట్టలేని మణులు, మాణిక్యాలు, వజ్రాలు, బంగారు నాణ్యాలతో కూడిన 6 రాగి కాగులు సుమారు 500 ఏళ్ల క్రితం భూస్థాపితం చేయబడ్డాయట. శ్రీకృష్ణదేవరాయలు తదనంతరం తన అల్లుడు అలియ రామరాజు విజయనగర సామ్రాజ్యాన్ని కొంతకాలం పరిపాలించాడు. బహుమనీ సుల్తానుల దాడులు ముందుగానే ఊహించి తమ కుటుంబానికి చెందిన అంతులేని సంపదను 6 డజను పెద్ద రాగి బిందెల్లో నింపి వాటిని రహస్యంగా హళిబేడు దేవాలయ సముదాయాల పరిసరాల్లో ఎక్కడో సకల పూజాధికాలతో రాత్రికి రాత్రి నిక్షిప్తం చేయించాట. ఆ కార్యక్రమంలో పాల్గొన్న 25 మంది పనివాళ్లని రహస్యం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆ పని పూర్తి కాగానే ఆ నిధికి బలిచ్చాడని సమాచారం. ఆ నిధికి సంబంధించిన వివరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ జనం నోట ఈ విషయం నానుతూ వచ్చింది. పెద్దవాళ్లు చెప్పుకునే ఈ విషయం చివరకు బసవడు చెవిలో చేరటంతో అతని కన్ను ఆ నిధి మీద పడింది. ఆ నిధి ఎక్కడ నిక్షిప్తం చేయబడిందో ఖచ్చితంగా తెలిపే గుర్తులు గాని ప్లాన్ గాని ఏమీ లేవు.
సువిశాలమైన ఆలయ ప్రాంగణంలోనే నిధులు పాతిపెట్టారని అనుకోవడానికి సరైన ఆధారాలు లేవు. ఆలయ ప్రాంతంలో కాక చుట్టూ ఉన్న కొండగుట్టల్లోనూ మరో చోట కూడా కావచ్చు. అయినా వెతికి పట్టుకోగలిగితే ప్రపంచంలోనే తాను అత్యధిక సంపన్నుడైపోతాడు. ఆ నిధిని ఒక ఛాలెంజ్గా భావించాడు బసవరాజు. బెంగుళూరు నుంచి బళ్ళారి వచ్చి అక్కడ తన తోటలో ఉన్న గెస్ట్ హౌస్లో మకాన్ చేశాడు. హళిబేడు దేవాలయం, హంపి విజయనగరం అక్కడికి దగ్గరే. అతడు అతని మనుషులు పక్షం రోజులుగా రామరాయలు నిధి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఎంతవరకు నిధి ఉన్న ప్రాంతాన్ని వారు కనిపెట్టలేకపోయారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అతని మనుషులు సుమారు 30 మంది వేరువేరు చోట్ల ఉన్నారు. వడివేలు బసవరాజుతో పాటు 10 మంది అనుచరులు మాత్రం ఆ గెస్ట్ హౌస్ వద్ద ఉంటున్నారు. పక్షం రోజులుగా అన్వేషణ సాగినా నిధుల ఉనికి తెలియకపోవడం బసవరాజుకు కొంచెం చికాకును కలిగించింది. రాత్రి 12 గంటల ప్రాంతం. ఫుల్లుగా మందు కొట్టిన బసవరాజు నిద్ర పట్టక పోర్టికోలోకి వచ్చి సిగరెట్ ముట్టించుకున్నాడు. బళ్ళారి సిటీ అంతా గాఢ నిద్రలో ఉంది. తోటలో కీచురాళ్ల రొద తప్ప మరో అలికిడి లేదు. బసవరాజు పచార్లు చేస్తూనే ఉన్నాడు. ఇంతలో వడివేలు అక్కడికొచ్చాడు. ఇద్దరూ సిమెంట్ పళ్ళ వద్దకెళ్ళి కూర్చున్నారు. ఏం చేద్దాం? పని మొదలై 2 వారాలు గడిచిపోయాయి. ప్రస్తుతం బెంగళూరు వెళ్ళిపోయి మరోసారి వద్దామా? పొడిగా అడిగాడు వడివేలు. ఆ నిధి మీద నాకు నమ్మకం పెరిగిపోతుంది. వెనక్కి వెళ్లబుద్ధి కావటం లేదు అన్నాడు బసవరాజు. ఆచూకీ లభించడం లేదు. ఎలక్ట్రానిక్ పరికరాలతో ప్రతి అంగుళం గాలించారు మనవాళ్లు. నా అనుమానం కరెక్ట్ అయితే నిధి హడివేడు పరిసరాల్లో లేదు, మరో చోట ఉండాలి వడివేలు అన్నాడు సాలోచనగా. ఎక్కడో తెలుసుకోవాలి, తప్పదు స్థిరంగా అన్నాడు బసవరాజు. ఇద్దరి మధ్య 2 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. వడివేలు సిగరెట్ వెలిగించుకున్నాడు. ఓ పని చేస్తే అడిగాడు. ఏం పని? బసవరాజు ఆసక్తిగా అడిగాడు. అంజనం వేసి నిధి జాడ చెప్పేవాళ్ళున్నారు. ఎలక్ట్రానిక్ మిషన్ల వల్ల కాని పని వాళ్ళ వల్ల అవుతుంది. అటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నాకు తెలిసిన ఒక మంత్రగాడున్నాడు. అంత శక్తివంతుడా? నువ్వే చూస్తావుగా. అయితే పిలిపించు. అతడు రాడు, మనమే అతని వద్దకు వెళ్ళాలి. ఎవరతను? ఒంటిమిట్ట గంగులు. స్థానికులు అతన్ని సైతాను గంగులు అని చెప్పుకుంటారు. ఇక్కడికి 40 మైళ్ళ దూరంలోని కొండల్లో ఒంటిమిట్ట గుహలో ఉంటాడు. అక్కడ ఓ చిన్న ఊరుంది. ఊరి ప్రజలకు అతనంటే భయము, భక్తి. మాటలతోనే ఎదుటివారిని చంపగల గొప్ప మంత్రగాడు అతడు. అలాగని ఎవరికి పడితే వాళ్లకు అపకారం చేసే వ్యక్తి కాదు. గ్రామస్తులు తమకు ఏ కష్టం వచ్చినా గంగుడికే చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు అనారోగ్యాలు చేస్తే తాయెత్తులు బిడ్డలు ఇస్తాడు. ఉదయం సాయంత్రం గ్రామంలోకి అతని శిష్యులు భిక్షకు వస్తారు. చాలా శక్తివంతుడు అతను. అతని సాయం తీసుకుంటే తప్పకుండా మనకు ఆ నిధి ఉన్న చోటు తెలుస్తుంది అంటూ ఒంటిమిట్ట గంగుల గురించిన సమాచారాన్ని అంతా అందించాడు వడివేలు. తల పంకించాడు బసవడు. ఓకే, రేపు ఉదయం మనం ఒంటిమిట్ట వెళుతున్నాం అంటూ లేచి లోపలికి వెళ్ళిపోయాడు. మాయలు మంత్రాలపై నమ్మకం లేని బసవరాజు తన సలహాని కాదంటాడనుకున్నాడు వడివేలు. అయితే అతన్ని ఆశ్చర్యపరుస్తూ బసవరాజు సరేననడంతో అతని మనసు తేలికపడింది. మర్నాడు ఉదయం తనను చూడడానికి ఆసుపత్రికి ఒంటరిగా వచ్చిన రాఘవాచారిని చూసి ఆశ్చర్యపోయాడు వశిష్ఠ. సాంద్ర రాలేదా అడిగాడు. నీతో మాట్లాడాలి బాబు, అందుకే విడిగా వచ్చాను. సాంద్ర కాలేజీకి వెళ్ళిపోయింది అంటూ కుర్చీని ఎదురుగా లాక్కుని కూర్చున్నాడు. ఇంతలో నిరంజన్ అక్కడికి వచ్చాడు. కూల్ డ్రింక్స్ తెస్తానంటూ అతను బయటికి పోబోతుంటే వారించారు ఆయన. మీరు అనవసరంగా హడావిడి చేయకండి, కాసేపు కూర్చుని వెళ్ళిపోతాను అన్నాడు. ఓకే చెప్పండి. సాంద్ర మీతో ఏం చెప్పింది? బెడ్ మీద పక్కకు వాలి కూర్చుంటూ అడిగాడు. నా మనవరాలు నిన్ను ప్రేమిస్తోందయ్యా. నీతో చెప్పిందో లేదో గాని ఇది నాకు స్పష్టంగా అర్థమైన విషయం. ఇంత క్రితమే మీ అమ్మ దేవి గారిని, మీ అక్క అక్షతను చూశాను. నిమ్స్ నుంచి రూమ్కి వెళ్ళిపోతున్నట్లు అమ్మాయితో అబద్ధం చెప్పి నిన్ను చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నీతో పర్సనల్గా మాట్లాడాలి. కాసేపు నిరంజన్ను బయటికి పంపిస్తే బాగుంటుంది అంటూ సూటిగా విషయానికి వచ్చేశాడు రాఘవాచారి. ఓకే వశిష్ఠ, నేను వెళ్తాను అంటూ వెంటనే లేచాడు నిరంజన్. లేదు నువ్వు వెళ్ళనక్కర్లేదు, కూర్చో అంటూ అతన్ని వారించాడు వశిష్ఠ. తాతయ్య, మేమిద్దరం ప్రాణ స్నేహితులం. మా మధ్య దాపరికాలుండవు. మీరు సందేహించకుండా మీ మనసులో ఏముందో చెప్పండి అన్నాడు. నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి చెప్తాను. నిన్న నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగావు, గుర్తుందా? మేము ఆటోలో వస్తూ ఉండగా దారిలో సాంద్ర ఎవరికైనా కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసిందా అని అంటూ గుర్తు చేశాడు. అవును, చేయలేదన్నారుగా. అది నిజం కాదయ్యా, ఫోన్ చేసింది. ఉన్నట్టుండి ఆటో ఆపించి వెళ్ళి ఫోన్ చేసి వచ్చింది. ఆ సమయంలో ఆమె ముఖంలో ఆందోళన, ఆతృత చూశాను. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది సాంద్ర ఫోన్ చేసింది నీకే అని. సాంద్ర ఇప్పుడు మామూలు ఆడపిల్ల కాదు. ఆమెలో ఏదో దివ్యమైన శక్తి కనపడుతోంది. ఇది మంచికో చెడుకో అర్థం కావడం లేదు అంటూ
రైలు ప్రమాదం ముందు సాంద్ర తనతో ఫోన్లో టికెట్ క్యాన్సిల్ చేయించుకోమని చెప్పినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ వివరించాడు ఆయన. వశిష్ఠ ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు. తాను సాంద్రను అనుమానిస్తూనే ఉన్నాడు నిజమని ఇప్పుడు రుజువైంది. నిరంజనికి కూడా వశిష్ఠ ఇంతవరకు సాంద్ర గురించి పూర్తిగా చెప్పలేదు. తానేదో తమాషాకి పేరు పెట్టిన శరీరవాణి సాంద్ర అని తెలిసి ఆశ్చర్యంతో బీసుకుపోయాడు నిరంజన్. అంటే మీ ఉద్దేశం ఏమిటి? సాంద్రకు దివ్య దృష్టి ఉందనా? ఈ రోజుల్లో అలాంటిది సాధ్యమా? వశిష్ఠ, నీకు ఫోన్ చేస్తున్న యువతి సాంద్ర అనుకుందాం. అదే నిజమైతే ఆమెకు ఉగ్రవాదుల సీక్రెట్స్ ఏవో తెలుస్తూ ఉండొచ్చు. నిరంజన్ తీరుకుంటూ అన్నాడు. ఫోన్ చేస్తున్నది అశరీరవాణి అన్నది నిరంజనే. ఇప్పుడు మాట మార్చింది నిరంజనే. ఓకే, మచిలీపట్నం సికింద్రాబాద్ రైలు కోరడం అనేది పూర్తిగా యాక్సిడెంట్ మాత్రమే. అందులో ఉగ్రవాదుల కుట్ర లేదు. మరి అదెలా తెలిసింది సాంద్రకు? ఆశ్చర్యంగా వశిష్ఠ వంక చూస్తూ అడిగాడు. అంతేనంటావా? నమ్మలేనట్లుగా చూశాడు నిరంజన్. అవునయ్యా అన్నాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. అంతా దేనికి? ఇక్కడ ఒక ఘోరం జరగనుందని అమ్మాయికి తెలిసింది. ఆటోలో నాతోనే ఉంది కదా. పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వడానికి డాక్టర్ వేషంలో ఉగ్రవాది వస్తున్నట్లు వశిష్ఠకు ఫోన్ చేసి ఎలా చెప్పింది? ఆలోచించు అంటూ వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి అడిగేసరికి సమాధానం చెప్పలేకపోయాడు నిరంజన్. సాంద్రకు ఇలాంటి అద్భుత శక్తి ఎలా వచ్చింది? ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగాడు వశిష్ఠ. తెలీదు, అదే భయంగా ఉంది. ఈ విషయం బయటకు తెలిస్తే చాలా ప్రమాదం. మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఆమె గురించి కేర్ తీసుకుంటావని ముందుగా ఈ విషయాలు నీతో చర్చిస్తున్నాను. మీకు గాక ఇంకెవరికన్నా ఈ విషయం తెలుసా? అనుమానంగా అడిగాడు నిరంజన్. సాంద్ర ఫ్రెండ్ నసీమా తెలుసు కదా, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. సాంద్ర తానుగా అయితే ఎవరికీ చెప్పలేదు, కానీ నీలాగే నసీమా కూడా సాంద్రను అనుమానించింది. ఇప్పుడు ఈ విషయం నసీమాకు తెలుసు. బాధగా తల విదిలించాడు వశిష్ఠ. ఈ విషయం బయటకు తెలియకూడదు. తెలిస్తే నిజంగా సాంద్రకు ప్రమాదం. నేను మాట్లాడతాను, మీరు కంగారు పడకండి అన్నాడు వశిష్ఠ. కంగారు పడకుండా ఎలా ఉండగలను బాబు? అది మా వంశాంకురం, ఒక్కగానొక్క మనవరాలు. పరీక్షలు అయిపోయి ఉంటే నాతో పాటు మచిలీపట్నం తీసుకెళ్లిపోయేవాడిని. ఇంకా 2 మాసాలు అది ఇక్కడే ఉండాలి. అది చిక్కుల్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి భయంగా. తప్పకుండా తాతగారు, మీరు నిర్భయంగా ఉండండి. ఆ విషయాలు మనం చర్చించుకుంటున్నట్లు మీరు సాంద్రతో చెప్పకండి. నేనే అడిగి తెలుసుకుంటాను. అలాగే బాబు, 2-3 రోజులు నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ కలుస్తాను అన్నాడు. సుమారు అరగంట సేపు వశిష్ఠ దగ్గర కూర్చుని వెళ్ళిపోయాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఆయన వెళ్ళిపోయాక నిరంజన్ వశిష్ఠను అడిగాడు. ఇదంతా నిజమేనంటావా అని. నిజం కాదని నాకు అనిపిస్తుంది, కానీ జరిగిన సంఘటనలు చూశాక నమ్మక తప్పడం లేదు అన్నాడు. సాధారణ మనుషులకు దివ్య దృష్టి వస్తుందా? అది దివ్య దృష్టా, జ్ఞాన దృష్టా, సిక్స్త్ సెన్సా, అసంకల్పిత ప్రేరేపణ, లేక మరేదన్నానా? ఏమైనా సాంద్రలో ఏదో పవర్ ఉంది. నేను ఒక నిర్ణయానికి రావాలంటే సాంద్రతో పర్సనల్గా మాట్లాడాలి. రేపు డిశ్చార్జ్ అయి బయటికి వెళ్ళాక నేను ముందుగా చేసే పని అదే, సాంద్రను కలిసి నిజాలు తెలుసుకోవడం అన్నాడు వశిష్ఠ. ఇంతలో వార్డు నర్సులిద్దరు లోపలికి రావడంతో వారి సంభాషణ అక్కడితో ఆగిపోయింది. ఆదివారం వచ్చేసింది. ఎప్పట్లానే దేవి ఇంట్లో సందడిగా ఉంది. నిన్న ఉదయమే దేవి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చింది. ఆవిడ పూర్తిగా కోలుకుంది. ఇటు వశిష్ఠ కూడా యశోద హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేశాడు. బుల్లెట్ గాయం తగ్గిపోయింది. గాయాలు దేవి కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు వశిష్ఠ. చాలా రోజుల తర్వాత ఇంటికి రావడంతో సంతోషంగా అందరికీ భోజన ఏర్పాట్లన్నీ తన ఇంట్లోనే జరగాలంది దేవి. దాంతో అక్షిత, ఆమె భర్త రవీంద్ర, వాళ్ళిద్దరు పిల్లలు వశిష్ఠలతో ఇల్లు కళకళలాడిపోతోంది. ఉదయం టిఫిన్లు కాగానే రవీంద్ర పనుందంటూ బయటికి వెళ్ళిపోయాడు. భోజనం టైంకి వచ్చేయాలి అంటూ అక్షిత అతన్ని హెచ్చరించింది. కాసేపటికి వశిష్ఠ కూడా వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ పక్కనే ఉన్న తమ ఇంట్లోకి పోయి టీవీ ముందు సెటిల్ అయ్యారు. తల్లి కూతుళ్ళిద్దరూ వంట పనులు ఆరంభిస్తుండగా సాంద్ర తన తాతయ్యతో కలిసి ఇంటి ముందు ఆటో దిగింది. సాంద్ర వస్తున్న సంగతి వశిష్ఠకు తెలియదు. తెలిస్తే బయటకు వెళ్లేవాడు కాదు. నిజం చెప్పాలంటే సాంద్రను కలవాలని అతను బయటికి వెళ్ళిపోయాడు. నిన్న ఉదయం దేవిని చూడటానికి సాంద్ర తన తాతయ్యను వీరబ్రహ్మేంద్ర రాఘవాచారితో కలిసి హాస్పిటల్కు వచ్చింది. భోజనానికి రావాల్సిందిగా ఇద్దరిని పిలిచింది దేవి. పైగా ఈ రోజు ఆత్రేయ శర్మ సిద్ధాంతి కూడా భోజనానికి వస్తున్నారు. దేవి మాటను కాదనలేక తాతను తీసుకుని వచ్చింది సాంద్ర. అతిథి మర్యాదలై అంతా కూర్చున్న కాసేపటికి అటు ఆత్రేయ శర్మ సిద్ధాంతి కూడా చేరారు. పరస్పర పరిచయాలు కబుర్లు అయ్యాక వంట పని దేవి సాంద్రలకు వదిలేసి తన ధర్మ సందేహాలు తీర్చుకోవడానికి హాల్లోకి వచ్చి ఆత్రేయ శర్మ వద్ద కూర్చుంది అక్షిత. ఇంతకీ వశిష్ఠ ఎక్కడమ్మా? ఇవాళ కూడా వాడు నాకు కనిపించడా? అడిగాడు ఆత్రేయ శర్మ.
భోజనం టైంకి వచ్చేస్తాడు తాతయ్య, నా సందేహాలన్నీ వాళ్ళు మీరు తీర్చాల్సిందే అంది అక్షిత. ఏమిటో అడిగమ్మా నీ సందేహాలు, కుతూహలంగా అడిగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. అబ్బో, మా మనవరాలి సందేహాల గురించి ఏం అడుగుతారులేండి, వింటుంటే మీకే తెలుస్తుంది. అడుగమ్మా నీ మొదటి ధర్మ సందేహం ఏంటో అడుగు అన్నాడు నవ్వుతూ ఆత్రేయ శర్మ సిద్ధాంతి. వీరబ్రహ్మం గారు చేసిన కాలజ్ఞాన ప్రబోధం గురించి తెలుసుకోవాలనుంది తాతయ్య అడిగింది అక్షిత. ఈ విషయం నన్ను అడగడం కన్నా వీరబ్రహ్మేంద్ర రాఘవాచారిని అడిగితేనే బాగుంటుంది. వంశానుగతంగా బ్రహ్మంగారిని ఆరాధిస్తున్న కుటుంబం ఆయనది సూచించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఆ మాటలు వింటూనే రాఘవాచారి ఉలిక్కి పడ్డారు. ఎక్కడ చూసినా ఒక విషయం చుట్టే తిరుగుతోంది కదంతా. ఆ మాట నిజమే కాని అమ్మ అక్షిత, కాలజ్ఞానం వినాలనుకోవడం ధర్మ సందేహం ఎలా అవుతుంది? కేవలం జిజ్ఞాస కదా అన్నారాయన. తొందరపడకండి రాఘవాచారి గారు, విన్న తర్వాత ఎలాగూ అడుగుద్ది ధర్మ సందేహాలు అంటూ నవ్వేశాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. తాతయ్య అంటూ చిన్నపిల్లలా ఉడుకుంది అక్షిత. చూడమ్మా, బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక మహాసముద్రం లాంటిది. అందులో మనకు తెలిసింది చాలా తక్కువ. తన కాలజ్ఞాన గ్రంథాన్ని స్వామివారు సాంద్రసింధు వేదం అని పిలిచేవారు. నా మనవరాలు సాంద్రసింధుకి ఆ పేరే ఎందుకు పెట్టానో అర్థమై ఉంటుంది. ఈనాడు సమాజంలో మన చుట్టూ జరుగుతున్న ప్రాపంచిక విషయాలన్నీ వింతలు విడ్డూరాలతో సహా సుమారు 400 సంవత్సరాల క్రితమే స్వామివారు తన మనోనేత్రంతో వీక్షించి చెప్పగలిగారంటే ఆ మహనీయుని దైవశక్తి ఎంత గొప్పదో చూడండి. రాచరికాలు పోయి రాజ్య పరిపాలన వస్తుందన్నాడు. మొండమోపి రాజ్యమేలుతుంది, తెర మీద బొమ్మలు రాజ్యమేలతాయన్నాడు. పొగబండ్లు వస్తాయి, జంతువులు లాగకుండా పరిగెత్తే వాహనాలు వస్తాయి, నీటితో దీపాలు వెలుగుతాయి, సెక్స్ మార్పిడి జరుగుతుంది, విచిత్ర వ్యాధులు ప్రబలి అనేక మంది నశిస్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, నేటి సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను సుమారు 400 సంవత్సరాల క్రితమే బ్రహ్మంగారు చెప్పారు. కులమతాలు నశిస్తాయన్నాడు, విధవలకు పెళ్లిళ్లు జరుగుతాయన్నాడు, భయం లేకుండా మనుషులు ఆకాశంలో విహరిస్తారన్నాడు, వేప చెట్టుకు పాలు కారుతాయని, 4 కాళ్ల కోడి పుడుతుందని, ఇవన్నీ ఆయన చూడకుండానే చెప్పారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత వచ్చే మార్పుల్ని బ్రహ్మంగారు చెబుతూ విపరీతాలు, అరిష్టాలు, జన నష్టాలు, యుద్ధాలు, పరుగు కాటకాలన్నింటినీ వివరించారు. కాశ్మీర్లో కలహం పుట్టి వేల కొద్దీ ప్రజలు నశిస్తారని చెప్పారు. ఈరోజు కాశ్మీర్ ఉగ్రవాద సమస్య ఏమిటి? బ్రహ్మంగారి మాట నిజం కాదా? అయితే కాలజ్ఞానం బ్రహ్మంగారు ఒక్కరే చెప్పారా, ఇంకెవరూ చెప్పలేదా అనే సందేహము రావచ్చు. బ్రహ్మంగారి ముందు కూడా కొందరు మహాపురుషులు కలికాలం, కలి ప్రభావం, కలియుగ విశేషాలు వివరిస్తూ గ్రంథాలు రాశారు. సాధారణ మానవుడు చూడలేని భవిష్య కాలాన్ని తమ యోగ దృష్టితో చూసిన కొందరు జ్యోతిష్య పరిజ్ఞానంతో ఆ విశేషాలని గ్రంథస్థం చేశారు. అటువంటి వాటిలో వ్యాస భగవానుడు రాసిన భవిష్య పురాణం ఒకటి, ఇంకా బసవ పురాణం, ఆది శంకరాచార్యులు చెప్పిన భవిష్యత్తు విశేషాలు ఉన్నాయి. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం పామరుడికి సైతం అర్థమయ్యేలా తమ తత్వాల్లో వినిపించారు. కాలజ్ఞాన గ్రంథంలో తాను రాసిన విషయాలు ఆయా సందర్భాలలో తత్వబోధగా వినిపించారు. అందుచేత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళి విశేష ప్రాచుర్యం పొందింది. విదేశాల్లో కూడా భవిష్యత్తు చెప్పిన మహనీయులున్నారు. వారిలో నోస్టర్ డామస్ తెలిసినంతగా మిగిలిన వారు ప్రపంచానికి తెలియదు. అసలు కలియుగం ఎలా ఉంటుంది, ప్రళయం ఎప్పుడు అనే విషయాలు ఇంచుమించుగా అన్ని మత గ్రంథాల్లోనూ ఉంది. బైబిల్లోనూ, ఖురాన్లోనూ, హిందూ మత గ్రంథాల్లోనూ ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలున్నాయి. మన వీరబ్రహ్మం గారు 17వ శతాబ్దానికి చెందినవారు. నోస్టర్ డామస్ 16వ శతాబ్దానికి చెందినడు. ఇద్దరు సమకాలీనులని వాదించేవారు ఉన్నారు. నోస్టర్ డామస్ ఫ్రాన్స్ దేశంలో సంచార తాండా జాతులకు చెందినవాడు. వైద్య శాస్త్రంలో పట్టభద్రుడు. వంశానుగతంగా జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాడు. బ్రహ్మంగారికి నోస్టర్ డామస్కి వ్యత్యాసాలు కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి. బ్రహ్మంగారు సిద్ధపురుషుడు, భగవతావతారం. ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఎక్కువ శాతం మన దేశానికి సంబంధించినవే కనిపిస్తాయి. నోస్టర్ డామస్ వైద్యుడు, జ్యోతిష్య పండితుడు, భగవంతుణ్ణి విశ్వసించేవాడు. ఆయన సెంచరీస్ అనే పేరుతో ప్రపంచ భవిష్యత్తు గురించి 1200 సూక్తులు చెప్పాడు. ఆయన చెప్పిన వాటిలో తన ఫ్రెంచ్ దేశ భవిష్యత్తు కన్నా ప్రపంచ దేశాల భవిష్యత్తు గురించే ఎక్కువ చెప్పారు. రాఘవాచారి చెప్పడం ఆపాడు అప్రయత్నంగా. యాదృచ్ఛికం ఎంత విచిత్రంగా ఉంది. తాను బ్రహ్మంగారి గురించి చెప్పడం ఏమిటి, తన మనవరాలు సాంద్రకు భవిష్యత్తు తెలియటం ఏమిటి, అసలు ఏం జరగబోతోంది? క్రమంగా ఆయనలో భయం ప్రవేశించింది. అందుకే మధ్యలో ఆగిపోయాడు ఆయన.
అంతవరకు ఎంతో ఆసక్తిగా ఆశ్చర్యంగా వింటున్న అక్షత తేరుకుంటూ నోస్ట్రడామస్ గురించి వివరంగా చెప్పరా అడిగింది అక్షత. వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి మాట్లాడలేదు. ఆయన ఇంకా ఆలోచనల్లోంచి తేరుకోలేదు. ఆ విషయాలు నేను చెప్తాను అన్నాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి పరధ్యానాన్ని అర్థం చేసుకుంటూ. సరైన కారణం లేదే వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి మౌనాన్ని ఆశ్రయించడని అక్షితకు తెలియదు. ఆయన ఫ్రెంచ్ దేశీయుడు. ఎందరో మహాపురుషుల్లానే ఆయన కూడా కీర్తి శిఖరాలను అధిరోహించాడు. కష్టాలు కన్నీళ్లు అనుభవించాడు. నోస్ట్రడామస్ అంటే భవిష్య ద్రష్టగానే అందరికీ తెలుసు. నిజానికి అతను గొప్ప డాక్టర్. ఆయన క్రీస్తు శకం 1503లో డిసెంబర్ 23వ తేదీన ఫ్రాన్స్లో పుట్టాడు. ఆయన తండ్రి జాక్విన్ డిసోస్టర్డాయ్. ఆయన కూడా డాక్టరే. ఫ్రాన్స్లోని సెయింట్ ప్రినీ ప్రాంతంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళది ఇసాజర్ తెగకు చెందిన జాయిష్ కుటుంబం. ఆ తెగల వాళ్లకు చంద్రుడి ఆధారంగా గ్రహబలం లెక్కించి జాతకాలు చెప్పడంలో మంచి పేరుండేది. నోస్ట్రడామస్, ఓట్రాండ్, హెక్టర్, ఆందోని అని 3 సోదరులున్నారు. కానీ వాళ్ళ వివరాలు తెలియదు. చిన్నప్పటి నుండి విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. ముఖ్యంగా జ్యోతిష్య గ్రంథాల పరిశోధన అంటే ఇష్టం. తన 19వ ఏట మెడిసిన్లో చేరి 23వ ఏట డాక్టర్ పట్టా పొంది డాక్టర్గా ప్రాక్టీస్ ఆరంభించాడు. ఆ రోజుల్లో ఫ్రాన్స్ దేశంలో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించింది. చాలా మంది ప్రజలు ఆ వ్యాధి బారిన పడి మరణిస్తున్నారు. ఆ సమయంలో విరామం లేకుండా ప్రజలకు తాను వైద్య సేవలు అందించాడు. మిగిలిన డాక్టర్లలా కాకుండా సొంతంగా మందులు తయారు చేసి ప్లేగు వ్యాధిని అరికట్టడంలో విజయం సాధించాడు. దాంతో ఆయన పేరు మారుమ్రోగింది. దేశంలో విస్తృతంగా ప్రయాణిస్తూ ఎందరికో ప్రాణదానం చేశాడు. కొంతకాలం తర్వాత ఆయన ఒక అందమైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. జీవితం సుఖంగా సాగిపోతున్న సమయంలో మరోసారి దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. ఈసారి ఆ వ్యాధికి ఆయన తన భార్య బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. తన వైద్యంతోనే తన భార్య పిల్లల్ని కాపాడుకోలేనివాడు ప్రజల్ని ఎలా కాపాడగలడు అంటూ ఆయన మీద పుకార్లు రేగాయి. ఓ పక్క భార్య బిడ్డల్ని పోగొట్టుకున్న విషాదం, మరో పక్క తన మీద నిందలు ఆయన్ని బాగా కృంగదీశాయి. వికలమైన మనస్సుతో 6 ఏళ్ల పాటు దేశ దిమ్మర్లా సంచరించాడు. ఆ సమయంలోనే ఆయనకు భవిష్య దృష్టి ఏర్పడింది. ఎలా ఏర్పడింది? పూర్వజన్మ సుకృతమా, వర్తమాన జన్మ పుణ్యఫలమా, అనితర సాధ్యమైన ధ్యాన సిద్ధి మూలంగానా, ఎవరైనా అవతార పురుషుడి ఆశీస్సులా, మానవాతీత శక్తుల ఫలితమా అన్నది ఎవ్వరికీ తెలియదు. దాని మీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 1547లో ఆయన 2వ పెళ్లి చేసుకుని సాలన్ డెక్రాక్స్ అనే చోట సెటిల్ అయ్యాడు. ఆమె చాలా ధనికురాలైన విడో. నోస్ట్రడామస్ తన భవిష్య సూక్తులను రాసింది అక్కడే. ఆ భవంతి ఇప్పటికీ ఉంది. ఒకసారి ఫ్రెంచ్ మహారాణి క్యాథరిన్ నోస్ట్రడామస్ గురించి విని ఆయన్ని తన ప్యాలెస్కి పిలిపించి సత్కరించింది. తన భర్త కింగ్ హెన్రీ తమ పిల్లల గురించి భవిష్యత్తు చెప్పమని అడిగింది. ఆయన వాళ్ళందరి జాతకాలు చూసి బాగున్నాయని చెప్పి వెళ్ళిపోతూ చివరగా ఒక్క మాట మాత్రం చెప్పాడు. ప్రభు హెన్రీ ఎప్పుడు ద్వంద్వ యుద్ధంలో పాల్గొనకుండా చూసుకోమని చెప్పాడు. ఆ రాజంతటి వారితో ద్వంద్వ యుద్ధానికి దిగేంత సాహసం ఎవరికి ఉంటుందిలే అని అనుకున్నారంతా. అయితే నిజంగానే రాజు హెన్రీ ద్వంద్వ యుద్ధంలో మరణించాడు. నోస్ట్రడామస్ హెచ్చరించిన మరుసటి సంవత్సరమే ఒక వేడుక సందర్భంగా సమీప బంధువుతో సరదాగా ద్వంద్వ యుద్ధం చేశాడు మహారాజు. పొరపాటున ప్రత్యర్థి ఖడ్గం రాజు శిరస్త్రాణానికి చీల్చుకుని లోపలకు వెళ్లడంతో తలకు బలమైన గాయం ఏర్పడి మరణించాడు. నిజానికి ఈ సంఘటన తర్వాత నుంచే నోస్ట్రడామస్ పేరు ఫ్రాన్స్లో మారుమ్రోగిపోయింది. 1566 జూలై 1వ తేదీ రాత్రి ఆ మహాత్ముడు తనువు చాలించాడు. మరణానంతరం ఆయన గురించి అంతగా ఎవరికీ తెలియలేదు. 2వ ప్రపంచ యుద్ధం, హిట్లర్ గురించి ఆయన చెప్పిన విషయాలు వాస్తవం కావడంతో ఆయన సూక్తులు ప్రపంచ భాషల్లోకి అనువదించబడి ఆయనంటే ఏమిటో ప్రపంచానికి తెలిసింది. బ్రహ్మంగారి కుమారుడు పోతలరయ్య గారు ఒక పొరపాటు చేశారు కదా తాతయ్య అడిగింది అక్షిత. అవును, జీవసమాధి పొందిన తన తండ్రి బ్రహ్మంగారు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలుసుకోవాలని సమాధి పగలగొట్టు చూసి తండ్రి శాపానికి గురయ్యారు ఆయన అంటూ గుర్తు చేశాడు రాఘవాచారి. అవును రాఘవాచారి గారు, బుద్ధి కర్మానుసారిణి అని పెద్దలు ఊరికే చెప్పారా? ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు చెప్పండి. తండ్రి గొప్పవాడైనంత మాత్రాన బిడ్డలు కూడా అంత గొప్పవాళ్ళు కావాలని లేదుగా. ఎవరి జాతక ఫలాలు వారివి అన్నాడు ఆత్రేయ శర్మ. అయితే అక్షిత ఆ సమాచారంతో తృప్తి పడలేదు. మీరు చరిత్ర చెప్పి సరిపెట్టేయాలని చూస్తున్నారు. అదేం కుదరదు. నోస్ట్రడామస్ సూక్తుల్లో మన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల గురించి వివరించారట కదా, ఆ విషయాలు చెప్పండి అంది. ఎంతలో అట్లకాడతో కోపంగా వచ్చింది అక్కడికి దేవి.
అక్షత వంక చూస్తూ, ఏమిటి ఇందాక నుంచి చూస్తున్నాను, వచ్చిన అతిథులను కూర్చొనివా? గృహహింస చట్టం కింద అల్లుడు గారు హైకోర్టులో శిక్ష వేసినా పర్వాలేదు, నీ నోటికి వాతలు పెట్టేస్తాను, లోపలికి పదా అరిచింది. ఆ మాటలకు అంతా నవ్వుకున్నారు. అక్షతకు మాట ఇచ్చానమ్మా, నాకు తెలిసినంత వరకు తన సందేహాలు తీరుస్తానని, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు, మీరు పనులు చూసుకోండి అన్నారు నవ్వుతూనే. మీకు తెలీదు, దీని కడుపు నిండా ప్రశ్నలే, 2 బిడ్డల తల్లైనా చిన్నపిల్లల ప్రశ్నలతో వేధిస్తుంది. ఏం పర్వాలేదమ్మా, నేను విసుక్కోను కదా అంటూ ఆత్రేయ శర్మ శాంతింపజేయడంతో కిచెన్లోకి వెళ్ళింది దేవి. సాంద్ర ఇవేమీ పట్టించుకోకుండా వంట పనుల్లో బిజీగా ఉంది. ఆత్రేయ శర్మ అక్షత వంక చూశారు. అక్షత, బ్రహ్మంగారి కాలజ్ఞానమైన, నోస్టర్డామస్ సూక్తులైన, మహాత్ముల భవిష్యత్తు వాక్కులైనా అవి సూటిగా చెప్పబడవు. ఎందుకంటే మానవుల తలరాతలు దేవుడు రాస్తాడు. ఆ రాతల్ని చెప్పడం అంటే దేవరహస్యాన్ని బయటపెట్టినట్టే, అది దైవదోషం. కాబట్టి జాతక ఫలాలు మర్మగర్భంగా చెప్పబడతాయి. ఇంతకు ముందు ప్రభు హెన్రీ గురించి చెప్పాను. ఆయన మరో సంవత్సరంలో కత్తి యుద్ధంలో తలకి గాయమై చస్తాడని నోస్టర్డామస్ సూటిగా చెప్పొచ్చు కదా. ఆయన అలా చెప్పకుండా ద్వంద్వ యుద్ధంలో పాల్గొనవద్దని మాత్రమే సలహా ఇచ్చాడు. ద్వంద్వ యుద్ధంలో ఆయనకు ప్రాణగండం ఉందని నోస్టర్డామస్కు తెలుసు. అది దైవ నిర్ణయం. అది తాను బయట పెట్టకూడదు కాబట్టి ఆ విషయాన్ని మరో విధంగా హెచ్చరించారు. ఇక ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల విషయానికొస్తే ప్రపంచ భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు నోస్టర్డామస్ సూటిగా ఎవరి పేర్లు చెప్పలేదు. జరిగిన సంఘటనలను బట్టి అవి ఎవరి జీవితాల్లో జరిగాయో అన్వయించుకుంటే ఆ వ్యక్తులెవరో మనకు తెలుస్తుంది. ఉదాహరణకి నువ్వు ఇందిరాగాంధీ గురించి అడిగావు కాబట్టి ఆ విషయమే చెప్తాను. ఇది మన దేశానికి సంబంధించినది కాబట్టి నేను సూక్తులు చదివేటప్పుడు బాగా గుర్తుండిపోయింది. మరో సెంచరీలో 74, 75 సూక్తులు. 2 మన మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు వర్తిస్తాయి. 74వ సూక్తి ఇలా ఉంది: ఒక నాయకురాలు ఘన విజయంతో తిరిగి అధికార పీఠం ఎక్కిన తర్వాత శత్రువుల కుట్రకు బలవుతుందని, తన 70 వయసు లోపలే మరణిస్తుందని చెప్పాడు. ఇందిరాగాంధీ హత్యకు గురయ్యే నాటికి ఆమెకు 67 సంవత్సరాలు. ఈ సూక్తి 1వ క్వీన్ ఎలిజబెత్కి వర్తిస్తుందని వాదించేవాళ్లు ఉన్నారు. అది కరెక్ట్ కాదని 75వ సూక్తి వినిపిస్తుంది. ఒక గొప్ప పైలట్ అనూహ్యమైన రీతిలో తన జాబు వదులుకుని అధికార పీఠానికి వస్తాడని, 7 ఏళ్ల తర్వాత ఉగ్రవాదుల చేతిలో మరణిస్తాడని ఈ సూక్తి చెప్తోంది. ఈ పైలట్ రాజీవ్ గాంధీ కాక ఇంకెవరున్నారు? నువ్వు చెప్పింది బాగుంది తాతయ్య, కానీ ఇందులో సోనియా గాంధీ ప్రస్తావన ఎక్కడుంది? ఉందమ్మా, గ్రేట్ పైలట్ అంటూ సూచన రాజీవ్ గాంధీ అయితే వెనిస్ అనే పదం సోనియా గాంధీకి సూచన. వెనిస్ విల్ కమ్ టు ఫియర్. వెనిస్ అనేది స్త్రీ జెండర్, ఒక నగరం పేరు. ఇది ఇటలీ దేశంలో ఉంది. సోనియా గాంధీ ఇటలీ వనిత. ఎప్పుడూ భర్త వెంట ఉండే సోనియా గాంధీ రాజీవ్ గాంధీ హత్యకు గురైన సందర్భంలో ఆయన వెంట లేదు. హత్యకు గురైన భర్తను గురించి తెలిసి ఆమె ఎంత భయపడి ఉంటుందో, బాధపడి ఉంటుందో ఊహించు. నేను ముందే చెప్పాను కదా, సూచనలు గుర్తులను బట్టి మహాత్ముల మాటల్ని మనం అర్థం చేసుకోవాలి గాని వాళ్ళు సూటిగా చెప్పరు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మర్మగర్భంగా దాగి ఉన్న రహస్య సంకేతాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి వాటిల్లో. నోస్టర్డామస్ చెప్పిన వాటిల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక సూక్తులు నిజమయ్యాయి కాబట్టి ఆ మహాపురుషుడికి అంత పేరు. మొదటి, 2వ ప్రపంచ యుద్ధాలు ఆయన చెప్పినట్టే జరిగాయి. అందుకే ఇక ఆయన చెప్పిన 3వ ప్రపంచ యుద్ధం కూడా ఎప్పుడూ వచ్చి పడుతుందని ప్రపంచవ్యాప్తంగా ఒక భయం ఉంది అని వివరించారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. భవిష్యత్తును గురించి మహనీయులు చెప్పిన విషయాలు ఎంతో ఆందోళనకరంగానూ ఆసక్తికరంగానూ ఉంటాయి. అందుకే ఆ 3వ ప్రపంచ యుద్ధం విశేషాలు ఎలా ఉంటాయో కూడా అడిగి తెలుసుకోవాలని ఉంది. కానీ అంతలోనే ఒక విచిత్రం జరిగింది. కిచెన్లోంచి ఒక్కసారిగా దేవి అరుపులు పెద్దగా వినిపించి ఉలిక్కి పడ్డారంట. లోపల ఏం జరిగిందో, ఆవిడ ఎందుకలా అరుస్తుందో అర్థం కాలేదు. పైగా అవి అరుపుల్లా లేవు, ఆర్తనాదాల్లా ఉన్నాయి. అంతే, ఒక్క ఉదుటన లేచి కిచెన్లోకి పరిగెత్తారంతా. సరిగ్గా అప్పుడే వశిష్ఠ ఇంటికొచ్చాడు. బైక్ లాక్ చేసి లోనికొస్తుండగా ఆ కేకలు వినిపించడంతో అతను కూడా అటువైపు పరిగెత్తుకొచ్చాడు. కిచెన్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఎక్కడి వాళ్ళక్కడ స్తంభించిపోయారు. కిచెన్ గోడ దగ్గర పద్మాసనంలో కూర్చొనుంది సాంద్ర. అరమూసిన కళ్లతో ముఖారవిందం తేజోమయంగా వెలిగిపోతోంది. ఆమె కుడి చెయ్యి గాల్లోకి లేచి ఉంది. ఆ చెయ్యి మీద కర్పూర జ్వాలల్లా అగ్ని జ్వాలలు ఎగిసెగిసిపోతున్నాయి. మరోపక్క గోడకు జారగిలబడి ఉన్న దేవి భయంతో ఇంకా కేకలు వేస్తూనే ఉంది. అక్షత వెళ్ళి తల్లిని దగ్గరకు తీసుకుంది.
మనవరాలను చూసి భయపడిపోయిన వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి అమ్మా సాంద్ర అని అరుస్తూ దగ్గరకు పోపోయాడు. వెంటనే అతన్ని పట్టుకుని ఆపేశాడు ఆత్రేయ శర్మ. అకారణంగా ఇలా జరగదు, మీరు కంగారు పడకండి, సాంద్రకేమీ కాదు అంటూ వారించాడు ఆయన. అంతా దిగ్భ్రమతో సాంద్రనే చూస్తున్నారు. అంతకంతకు ఆమె ముఖంలో తేజస్సు పెరిగిపోతోంది. చేతికి చుట్టుకున్న మంటలు కూడా పెరిగిపోయాయి. సాంద్ర అద్భుతమైన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది. ఒక అద్భుతాన్నే చూస్తున్నారు అక్కడంతా. ఉన్నట్టుండి ఎందుకిలా జరిగింది? అంతగా చెయ్యి కాలుతున్నా ఆమె కదలదేమిటి? ఆమె ముఖంలోకి అంత తేజస్సు ఎలా వచ్చింది? ఏమీ అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారంతా. వశిష్ఠకైతే నోట మాట రావడం లేదు. సాంద్ర కోసమే స్టూడెంట్స్ హాస్టల్కి వెళ్ళి వస్తున్నాడు అతను. ఆమె తన ఇంటికి వచ్చిన సంగతి లోపలికి వచ్చే వరకు తెలియదు. ఏదో ఒకటి చేసి ఆమె చేతి మంటలను ఆర్పాలని ముందుకు రాబోయాడు, కానీ ఆ అవసరం లేకపోయింది. అలా అంతా చూస్తూ ఉండగానే ఆ చేతిని గాల్లో విదిలించింది సాంద్ర. అంతవరకు ఆ చేతిని చుట్టుకున్న మంటలు రాలిపడి రెప్పపాటులో అదృశ్యమైపోయాయి. అంత అద్భుతం జరిగినా ఆమె చేతికి చిన్న గాయం కూడా కాలేదు. ఆ చేతిని యోగముద్రలో ఒడిలోకి చేర్చుకుంది సాంద్ర. గుండెల నిండుగా గాలి పీల్చి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారంతా. ఆ క్షణంలో చింతనిప్పుల్లా ఉన్నాయి ఆమె కన్నులు. ఆమె చూపులు శూన్యంలో ఎక్కడో జరుగుతున్న ఒక క్షుద్ర పూజను చూస్తున్నాయి. క్షణం వరకు ఆమె చేతికి చుట్టుకున్న మంటలు అక్కడికి కొన్ని మైళ్ల దూరంలోని ఒంటిమెట్ట గుహలో హోమగుండం తాలూకు మంటలని అక్కడున్న వారికి ఎవ్వరికీ తెలియదు. సాంద్ర కొద్దిసేపు తనలో ఆపి ఉంచిన గాలిని బలంగా వదిలింది. అంతే, ఆమె కళ్ల ముందు దృశ్యం ఒక్కసారిగా అదృశ్యమైంది. ఆమె కళ్లల్లో ఎరుపుదనం శాంతించింది. అలానే గోడకు జారగిలబడి యోగస్థితి నుంచి బయటపడుతూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది సాంద్ర. తేలిగ్గా ఊపిరి తీసుకున్నారంతా. నుంచి ముందుగా తేరుకున్న వశిష్ఠ ఏమాత్రం సంకోచించకుండా వేగంగా వెళ్లి తెలివి తప్పి పడిపోబోతున్న సాంద్రను పసిపాపలా చేతుల్లోకి ఎత్తుకుని తీసుకెళ్లి రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి ఫ్యాన్ ఆన్ చేశాడు. ఇంతకీ సాంద్ర సింధుకి ఏం జరిగింది? ఏం జరగబోతోంది? ఈ వైపరీత్యం ఏమిటి? ఎవరికి తెలుసు? మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని, తెలుసుకోలేని మాయామయమైన సృష్టిలో ఓ భాగమే మానవుడు. అంతా త్రయంబకేశ్వర స్వామి ప్రేరణ. చలికి వర్షానికి వణికిపోతోంది ఒంటిమిట్ట గ్రామం. ఈ అకాల వర్షం ఏమిటో అర్థం కాక భయపడుతున్నారు అక్కడి గ్రామ ప్రజలంతా. సాయంకాలం నిర్మలంగా ఉన్న ఆకాశం ఉన్నట్టుండి మబ్బులు కమ్మి కొండకోతగా మొదలైంది వాన. చీకటి పడేసరికి అది మరింత ఉధృతమైపోయింది. బయట ప్రపంచానికి అంతగా తెలియని కుగ్రామం ఒంటిమిట్ట. మొత్తం కలిపి 60 వీధులు, 200 ఇళ్ళు, జనాభా 1000కి మించదు. గ్రామం చుట్టూ మెట్ట పొలాలు, అడవి, అదే వారి జీవనాధారం. ఇప్పటికీ ఆ ఊరికి బస్సు సౌకర్యమే లేదు. ఎప్పుడో వేసిన గ్రావెల్ రోడ్డు గతుకులమయంగా ఉంటుంది. కరెంటు వసతి కూడా ఈ మధ్యనే వచ్చింది. కాయ కష్టంతో బతికే అమాయక శ్రమజీవులు వాళ్లంతా. ఎన్నికలప్పుడు వంగి వంగి దండాలు పెడుతూ వచ్చే నాయకులు ఆ తరువాత ఆ గ్రామాన్ని పట్టించుకోరు. అయితే గ్రామస్తులు ఆ అకాల వర్షానికి మించి భయాందోళనలు చెందుతున్న విషయం వేరే ఉంది. అది వర్షానికి ముందు సాయంకాలం జరిగిన సంఘటన. ఆ గ్రామం నుంచి ఉత్తరంగా విసిరేసినట్టుగా ఎడంగా కనిపిస్తూ ఉంటుంది ఒంటిమిట్ట కొండ. సైతాన్ గంగులు అతని శిష్యులు నివసించేది, క్షుద్ర పూజలు నిర్వహించేది ఆ గుహలోనే. ఊరికి తూర్పు నుంచి ఒంటిమిట్ట వరకు గ్రావెల్ రోడ్డు ఉంది. గంగులు దర్శనం కోసం అప్పుడప్పుడు కొందరు కార్లలో వచ్చిపోతూ ఉంటారు. ఆ రోజు వర్షానికి ముందు దుమ్ము రేపుతూ ఒక వ్యాన్, 1/2 డజను కార్లు ఒంటిమిట్ట వైపు దూసుకెళ్లాయి. అన్ని వాహనాలు ఒకేసారి రావడం ఎప్పుడూ జరగలేదు. అవి వచ్చిన కాసేపటికి వర్షం మొదలవటంతో గ్రామస్తులకు ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది. గంగులు క్షుద్ర పూజలు చేస్తాడని అందరికీ తెలుసు. ఏదో భారీ పూజా కార్యక్రమం కావచ్చు. ఎవరికి ఏమవుతుందోనని భయపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే గ్రామ సమీపంలో 2-3 పిడుగులు పడ్డాయి. గతంలో ఇలాగే గంగులు ప్రత్యేక పూజలు నిర్వహించే సమయాల్లో గ్రామం నుంచి కొందరు కన్నెపిల్లలు, పెళ్లికాని యువకులు అదృశ్యం కావడం జరిగింది. వాళ్లల్లో చాలా మంది జాడ ఇంతవరకు తెలియలేదు. కొందరు శవాలు సమీప అడవుల్లో దొరికాయి. సైతాన్ గంగులు నరబలలు ఇస్తూ ఉంటాడని వదంతులు. ఈ పరిస్థితులలో ఆ రోజు గ్రామ యువతీ యువకులు ఎవ్వరూ కనిపించకుండా పోతారోనని గ్రామస్తుల గుండెల్లో భయం గూడు కట్టుకుంటుంది. అందుకే ఆ గాలివానలో తలుపును మూసుకుని దుప్పట్లలో దూరి మునగ తీసుకుని పడుకున్నప్పటికీ నిద్ర పట్టక కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు భయపడుతున్నట్టే అక్కడ ఒంటిమిట్ట గుహలో క్షుద్ర పూజలు జరిగేందుకు ఏర్పాట్లు భారీగానే జరిగాయి. అయితే నరబలి కార్యక్రమం ఏదీ లేదక్కడ. ఆ రోజు వాన పడటానికి ముందు సైతాన్ గంగుల దగ్గరకు సపరివారంగా వచ్చింది ఎవరో కాదు, గుప్త నిధుల బసవరాజు, అతని పార్ట్నర్ వడివేలు, వాళ్ళ అనుచరగణం,
20 మంది. అళియ రామరాజు ఎప్పుడో భూస్థాపితం చేసిన నిధుల జాడ తెలుసుకునేందుకు సైతాన్ గంగుల్ని ఆశ్రయించాడు బసవరాజు. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. పూజా సామాగ్రి సమకూర్చడంతో పాటు సొమ్ము ముందుగా, నిధుల జాడ తెలుసుకున్నాక మిగతా సొమ్ము ముట్టజెప్పేలా ఒప్పందం కుదిరింది. కొండ దిగువ ప్రాంతం నుంచి పైకి రాతి మెట్లున్నాయి. మెట్లు ఎక్కగానే కోటగుమ్మం లాంటి గుహ ముఖద్వారం కనిపిస్తుంది. అది దాటి లోనికెళ్లగానే సువిశాలమైన గుహ కుడ్యంలో ప్రవేశిస్తారు. అది ఏ కాలంలో ఏర్పడిందో కానీ మానవ నిర్మితం మాత్రం కాదు. గుహ పైభాగం చాలా ఎత్తులో ఉండి బోర్లించిన గిన్నెలా ఉంటుంది. గుహలో రాతి అరుగులున్నాయి. తలో చోట గోడలకున్న ఆముదం దివిటీలు గుహలో వెలుగుతున్నాయి. గుహ మధ్యలో నేల మీద పెద్ద పెద్ద ముగ్గులు వేసి వాటి మీద క్షుద్ర పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు శిష్యులు. వారికి సాయపడుతున్నారు బసవరాజు మనుషులు. ఎదురుగా గుహ గోడను ఆనుకుని ఎత్తైన వేదిక మీద నిలువెత్తిన బేకర్ రూపంలో కనిపిస్తుంది క్షుద్రదేవత కపాలి విగ్రహం. ఆ ప్రాంతం బీభత్సంగా ఉంది. సైతాన్ గంగులు వయసు సుమారు 60 సంవత్సరాలు. మనిషి 6 అడుగుల ఎత్తున బలిష్టంగా ఉంటాడు. భుజాల మీద పడుతున్న జుట్టు, బొడ్డు దాటిన గడ్డం, మీసాలు తెల్లగా వెండికేగల్లా మెరుస్తున్నాయి. చలిగాలులు గుహలోకి దూసుకురాకుండా గంగులు శిష్యులు గుహ ముఖద్వారాన్ని కవర్ చేస్తూ పెద్ద పరదాను దించారు. జంతు బలుల్ని ప్రభుత్వం నిషేధించింది, కానీ గంగులు వంటి క్షుద్ర దేవతారాధకులు వాటిని ఉల్లంఘిస్తూనే ఉంటారు. బలి కోసం సిద్ధం చేసిన మోగజీవాలు, పొట్టేళ్లు మూలన భయంతో అరుస్తున్నాయి. ఓ పక్క పూజా ఏర్పాట్లను గమనిస్తూనే మరో పక్క బసవరాజు తెచ్చిన స్కాచ్ విస్కీ సేవిస్తున్నాడు గంగులు. ఏంటి గురువు గారు, బయట వాతావరణం బేభత్సంగా మారింది, ఉన్నట్టుండేమైంది? గంగులు ముందుకొస్తూ అడిగాడు బసవరాజు. ఇష్టం లేదు, గడ్డం సవరించుకుంటూ బదులిచ్చాడు గంగులు. బసవరాజుకేమీ అర్థం కాలేదు. పై వాళ్లకు ఆ నిధుల రహస్యం మీకు తెలియటం ఇష్టం లేదు, అందుకే తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. భయపడకు, ఈ గంగులకు అసాధ్యమంటూ ఏదీ లేదు. పూజకు సమయమైంది, పద అంటూ లేచాడు. 6 అడుగుల పొడవు, నల్లని దుస్తులు, మెడలో చిత్ర విచిత్రమైన పూసల దండలు, చేతిలో కపాలం కలిగిన పొడవాటి మంత్రదండంతో భీకరంగా మృత్యురూపంలా ఉన్నాడు సైతాన్ గంగులు. రాత్రి సరిగ్గా 10 గంటలకు పూజా కార్యక్రమం ఆరంభమైంది. పెద్దగా మంత్రాలు చదువుతూ మంత్రదండం ఎత్తగానే హోమగుండం తానుగా భగ్గున మండింది. బసవరాజుతో పాటు అతని అనుచరులు కూడా ఉలిక్కి పడ్డారు. సైతాన్ గంగులు గొంతు కంచు గంటలా గుహలో ప్రతిధ్వనిస్తుండగా కాపాలి శక్తిని ఆహ్వానిస్తూ పూజా కార్యక్రమం మొదలైంది. ఆయా సందర్భాలను బట్టి కొందరు హోమగుండంలో రకరకాల ద్రవ్యాలను వేస్తున్నారు, కోళ్లను కోస్తున్నారు, పొట్టేళ్లను నరికి బలిస్తున్నారు. సుమారు అర్ధరాత్రి 12 గంటలు దాటే వరకు కపాలి క్షుద్ర పూజలు నిర్వహిస్తూనే ఉన్నాడు. కపాలిని ఆవాహన చేస్తూనే ఉన్నాడు సైతాన్ గంగులు. ఉన్నట్టుండి గుహలో విచిత్రమైన మెరుపులు మెరిశాయి. కర్కశమైన ధ్వనులు వినిపించాయి. కపాలి నిలువెత్తు విగ్రహం అద్భుతమైన వెలుగులతో ప్రకాశించటం ఆరంభించింది. ఉత్సాహంగా మరింతగా మంత్రోచ్చాటన జరిపాడు గంగులు. పసుపు రాసిన అరిటాకు ఎదురుగా పరిచి అందులోకి చూడమన్నాడు బసవరాజుని. కపాలి, మాకు నిధులు కావాలి. ఆలయ రామరాయలు నిధులు చూపించు, అవి ఎక్కడున్నాయో చెప్పు అరుస్తూ తమ కోరికను తెలియచేశాడు గంగులు. అందుకు ప్రతిగా వికృతమైన ఒక ఆడగొంతు గృహ అంతర్భాగంలో ప్రతిధ్వనించింది. చూడరా, అంజనంలో వీక్షించు, నీ కోరిక తీరుతుంది అంటూ బసవరాజు గంగులు అంజనం వేసిన అరిటాకులోకి చూశారు. అంతవరకు మామూలుగా ఉన్న అరిటాకు ఉన్నట్టుండి మసిబూసినట్లుగా నల్లగా మారిపోయింది. ఆ నలుపులోంచి వెలుగు రేఖలు ఆరంభమై క్రమంగా అరిటాకు మొత్తం స్క్రీన్లా మారిపోయింది. దగదగలతో కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి రాగి కాగులతో కూడిన ధనరాశులు. 1 కాదు, 2 కాదు, పెద్ద పెద్ద రాగి కాగులు 6. అవన్నీ ఇనుప సంకెళ్లతో బంధించబడి గుండ్రంగా పేర్చబడి ఉన్నాయి. వాటి నిండుగా అంతులేని సంపద, బంగారు నాణ్యాలు, ఆభరణాలు, మణులు, మాణిక్యాలు, గోమేధిక వజ్ర వైడూర్యాలు దగద్దగాయమానంగా అంజనం వేసిన అరిటాకులో మెరిసిపోతున్న ఆ సంపదను చూసి బసవరాజుతో పాటు సైతాన్ గంగులు కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు. అలా కేవలం 10 క్షణాలు మాత్రమే ఆ సంపద వారి కంటపడింది. 11వ క్షణంలో చటుక్కున కంటి ముందు దృశ్యం మాయమైపోయింది. ఏం జరిగిందో అర్థం కాక కోపంతో మంత్రదండం గాల్లో ఆడిస్తూ కపాలి విగ్రహం వంక చూశాడు గంగులు. ఆ విగ్రహం ఇంకా కాంతివంతంగానే ప్రకాశిస్తూనే ఉంది. కపాలి, నిధి అదృశ్యమైంది, అది ఉండే చోటు తెలియలేదు, ఏం జరిగింది అంటూ పెద్దగా అరిచాడు గంగులు. వెంటనే గాల్లోంచి కపాలి గొంతు ప్రతిధ్వనిస్తూ వినపడింది. ఇక ఆ నిధిని మీరు చూడలేరు. ఆ నిధికి కాపలాగా ఉన్న శక్తులు నా శక్తిని అడ్డుకుని అదృశ్యం చేశాయి అంటూ. ఆ నిధి ఎక్కడ ఉంది? ఆ రహస్యాన్ని నేను చెప్పకూడదు. తెలుసుకోవడం ఎలా? తెలుపగలవారున్నారు నీకన్నా
శక్తివంతులు, ప్రయత్నించు, నాకన్నా శక్తివంతులా అంటూ పెద్ద పెట్టున నవ్విన గంగులు నవ్వుతో గృహాంతర్భాగం మారుమ్రోగిపోయింది. 10 పిశాచాలు ఒక్కసారిగా విరగబడి వికటాట్టహాసం చేస్తున్నట్టు గంగులు నవ్వుకి బసవరాజు అంతటి వాడికే వెన్నుజాల తరచింది. ఇక మిగిలిన వాళ్లైతే భయంతో బిగుసుకుపోయారు. అదే సమయంలో కపాలి విగ్రహంలో వెలుగులు అంతరించి మామూలు స్థితికి వచ్చింది. ఆవాహన చేసిన కపాలి వెనుతిరిగిందని, ఇక తనకు సమాధానం రాదని గంగులు గ్రహించాడు. బసవరాజుకి ఎక్కడలేని నీరసం వచ్చేసింది. ఇలా జరిగిందేమిటి? ఆ నిధి ఉన్న చోటు మనకు తెలిసే అవకాశమే లేదా అని అడిగాడు నిరాశగా బసవరాజు. ఉంది. అప్పుడే ఆశ వదులుకోవద్దు బసవరాజు, నేనున్నాను కదా. నాకన్నా శక్తివంతులున్నారని, నిధి రహస్యం వాళ్ళు తెలుపగలరని కాపాలి చెప్పింది కదా. వాళ్ళెవరు, ఎక్కడుంటారు అది తెలుసుకునే ప్రయత్నమే చేయబోతున్నాను. ఇక ఈ రోజు రాత్రికి మనం చేయగలిగిందేమీ లేదు. కపాలి ప్రసన్నం కాదు. ఉదయం మరో పూజ చేసి ఆ విషయం తెలుసుకుంటాను. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు సైతాన్ గంగులు లోపలే రగిలిపోతూ. ఉదయానికి వర్షం ఆగింది. 10 గంటలకు సైతాన్ గంగులు రెండోసారి పూజ ప్రారంభించాడు. 11 దాటే వరకు ఆ పూజ కొనసాగుతూనే ఉంది. ఈ లోపల ఒంటిమిట్ట గ్రామంలో అలజడిగా ఉంది. గ్రామానికి చెందిన నంజప్ప అనే పెళ్లికాని యువకుడు, నళిని అనే కన్నెపిల్ల కనపడకుండా పోయారు. అడవికెళ్లిన ఆ యువకుడు, పొలం వెళ్లిన ఆ యువతి వాళ్ళిద్దరూ వర్షానికి ముందే ఇళ్లకు తిరిగి రాలేదు. తెల్లవారి వర్షం తగ్గాక కూడా వాళ్ళు ఇళ్లకు చేరకపోవటం, అటు ఒంటిమిట్ట గుహలో గంగులు ప్రత్యేక క్షుద్ర పూజలు చేస్తున్న వార్తతో గంగులు శిష్యులు వీళ్ళిద్దరినీ ఎత్తుకెళ్లి నరబలి ఇచ్చి ఉంటారనే సందేహం గ్రామస్తుల్లో బలపడి కోపంతో ఊగిపోనారంభించారు. ముందు ఆ యువతీ యువకుల శవాలన్నా దొరుకుతాయేమోనని గాలించి, ఆ తర్వాత ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలన్న పట్టుదలతో గ్రామస్తులు గుంపులుగా బయలుదేరి గాలించటం ఆరంభించారు. ఈ లోపలే 11 గంటలు దాటే వరకు గంగులు పూజా కార్యక్రమం సుదీర్ఘంగా కొనసాగింది. కపాలిని ఆవాహన చేశాడు. తిరిగి మరోసారి అరటి ఆకులో అంజనం వేశాడు. కొంతసేపటికి అంజనంలో ఒక వంటగది ప్రత్యక్షమైంది. అక్కడ ఒక నడివయసు స్త్రీ కాయగూరలు తరుగుతోంది. పక్కనే ఒక యువతి వంట చేస్తూ అటు తిరిగి నిలబడి ఉంది. గంగులతో పాటు బసవరాజు కూడా అంజనంలో చూస్తున్నాడా ఇద్దరిని. క్రమంగా అమ్మాయి దగ్గరైంది. ఒక అమ్మాయి తనకన్నా శక్తివంతురాలా? ఆశ్చర్యపోయాడు గంగులు. ఆమె ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆమెను ఇక్కడకు రప్పించడం కోసం ఆవాహన చేస్తూ గుప్పెడు సాంబ్రాణి హోమంలో వేశాడు గంగులు. మరు నిమిషంలో అక్కడ కిచెన్లోని యువతి గిరుక్కున వెనుతిరిగింది. అలా తిరిగిన మరుక్షణం ఆమె కళ్ళ నుండి ఒక కాంతిరేఖ వేగంగా సూటిగా వచ్చి తమను తాకినట్టు ఉలిక్కి పడ్డారిద్దరు. ఆమె కుడి చేతిని పైకి లేపి బలంగా చరిచింది. అంతే. కణకణ మండే అగ్నిగుండం మీద నీళ్లు పోసినట్లు ఒక్కసారిగా భగభగమని మండిపోతున్న అగ్నిగుండం ఆరిపోయి గుప్పున పొగలు లేచాయి. ఆ వెంటనే భయంకరమైన సుడిగాలి రిప్పున దూసుకొచ్చింది గుహలోకి. బసవరాజు వెనక్కి పడిపోయాడు. అంజనం వేసిన అరిటాకు చిత్తు కాగితంలా ఎటో ఎగిరిపోయింది. నిలబడి ఉన్న గంగులు ఎవడో రాక్షసుడు ఎత్తి విసిరేసినట్లుగా చివ్వున గాల్లోకి లేచి గుహ గోడలకి గుద్దుకుని దారుణంగా అరుస్తూ కింద పడిపోయాడు. ఆ సుడిగాలి ఉధృతికి కొంతసేపు అక్కడ ఎవరికీ ఊపిరాడలేదు. భయకంపితులైపోయారు. గడ్డిపోచల్లా ఉద్రిక్తతతో ఊగిపోయారు. గోడకు గుద్దుకున్న గంగులను సైతం మోసుకొచ్చి కపాలి విగ్రహం ముందు పడుకోబెట్టారు. అతని తల పగిలి నెత్తురు వరదలా పారుతోంది. బసవరాజు అతని ముందుకెళ్లి చేతులు జోడించాడు. గురుదేవా, ఏమిటి ఘోరం? హోమగుండం ఆరిపోవటమేమిటి? సుడిగాలి మిమ్మల్ని విసిరి కొట్టడమేమిటి? అడిగాడు బాధపడుతూ. మూతలు పడుతున్న కళ్లను అతి బలవంతంగా తెరిచి పేలవంగా నవ్వాడు సైతాన్ గంగులు. కాపాలి చెప్పింది నిజం బసవరాజు. ఆమె నాకన్నా శక్తి సంపన్నురాలు, దైవానుగ్రహం ఉన్న యువతి. సామాన్యుడైతే ఆమె చూపుల తీవ్రతకే భస్మమైపోయేవాడు. తన చేత్తో హోమగుండం ఆర్పి నోటితో నన్ను ఊది పారేసింది. ఆ నిధి నీకు దక్కదు, వెళ్ళిపో, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు ఒంట్లోని శక్తిని కూడదీసుకుంటూ. ఆమె ఎవరు, ఎక్కడ ఉంటుంది? వెంటనే అడిగాడు బసవరాజు. ఉత్తరంగా ఏదో నగరంలో నివసిస్తుందామె. అంతకుమించి వివరాలు చెప్పలేను. నేను ఎక్కువసేపు బ్రతకను. నీకు ఉపకారం తలపెట్టి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. ఆళియ రామరాజు నిధికి వారసులు ఎక్కడో పుట్టే ఉంటారు. ఇక నిధి గురించి మర్చిపో, నీకు మంచిది, పో, వెంటనే వెళ్ళిపో అంటూ భారంగా కళ్ళు మూసుకున్నాడు గంగులు. ఇక క్షణం కూడా ఆలస్యం చేయలేదు బసవరాజు. తన మనుషులకు సైగ చేసి బయటకు కదిలిపోయాడు వేగంగా. కొద్దిసేపట్లోనే అతని వాహనాలన్నీ బయలుదేరి ఎలా వచ్చాయో అలాగే శరవేగంగా దూసుకుపోయాయి. బసవరాజు సపరివారంగా వెళ్లిపోయిన కొద్ది నిమిషాలకే కోపోద్రిక్తులైన ఒంటిమిట్ట ప్రజల చేతికి అందిన ఆయుధాలతో ప్రళయకాల రుద్రుల్లా గుహవైపు కదిలి వచ్చారు. కనిపించకుండా పోయిన నళిని, నంజప్ప
అనే యువతీ యువకుల్ని గాలిస్తూ అడవిలోకి వెళ్లిన గ్రామస్తులకు అడవిలో ఒకచోట తలలు తీగ నరికిన స్థితిలో ఆ జంట కనిపించింది. రాత్రి కురిసిన వర్షానికి శవాలు ఉబ్బిపోయి భయంకరమైన స్థితిలో ఉన్నాయవి. శవాల్ని గ్రామానికి తెచ్చారు. బంధువుల రోదనలతో ఒంటిమిట్ట గ్రామం అట్టుడికిపోతోంది. సైతాన్ గంగులు శిష్యులే వాళ్ళిద్దరినీ రాత్రి గుహలో క్షుద్రదేవతలకు బలిచ్చి శవాల్ని అడవిలో పడేసి ఉంటారని ఊహించారు. ఆ అరాజకాలను శాశ్వతంగా సమాధి చేయాలని, సైతాన్ గంగుల్ని అతని శిష్యుల్ని కడతేర్చాలని ఆగ్రహావేశాలతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ వచ్చి పడుతున్నారు వాళ్ళు. అయితే వాస్తవంగా అక్కడ జరిగిన సంఘటన మాత్రం వేరు. గ్రామంలో నళిని నంజప్పలు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఇద్దరి కులాలు వేరు. పెద్దవాళ్లు ఒప్పుకోరని భయపడ్డారు. పైగా నళినికి వేరే సంబంధం కూడా ఖాయం చేశారు. ఆ పరిస్థితుల్లో తమ ప్రేమను పండించుకోవాలంటే ఊరొదిలి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు అనుకున్నారు. వర్షానికి ముందే వాళ్ళిద్దరూ కలుసుకుని అడవి దాటే ప్రయత్నంలో ఉండగా ఊహించని విధంగా నళినికి ఖాయమైన వరుడు బసవడు ఎదురయ్యాడు. గొడవయింది. కోపంలో బసవడు వేటకత్తిని నిర్దాక్షిణ్యంగా ఆ ప్రేమ జంట తలలు నరికి ఏమీ తెలియనట్లుగా గ్రామానికి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలియని గ్రామస్తులు ఉప్పెనలా గుహలోకొచ్చి పడ్డారు. కొనూపిరితో ఉన్న గంగులను ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. కాపాలితో పాటు అక్కడున్న క్షుద్రదేవతా విగ్రహాలని ధ్వంసం చేశారు. గంగులు శిష్యుల్లో ఒక్కడూ తప్పించుకోలేకపోయారు. వాళ్ళందరినీ చంపి గుహలోనే చెత్తా చెదారం పోసి నిప్పంటించారు. గుహ మొత్తం మంటల్లో తగలబడిపోతుండగా సంతృప్తితో, చల్లారిన ఆవేశంతో గ్రామస్తులు వెనుతిరిగారు. చాలా కాలం వరకు ఒంటిమిట్ట గ్రామం వద్ద ఏం జరిగిందన్న విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా పోయింది. సాంద్రను జాగ్రత్తగా తీసుకొచ్చి బెడ్ మీద పరుండబెట్టాడు వశిష్ఠ. అతను వెనుతిరగగానే చటుక్కున అతను చెయ్యి అందుకుని ఆపింది సాంద్ర. తల తిప్పి చూశాడు వశిష్ఠ. ఆమె ఆరాధనగా తననే చూస్తోంది. ఆమె స్పృహ కోల్పోలేదని అర్థమైంది. కాసేపు నా పక్కన కూర్చోలేవా? మనసు విప్పి నీతో మాట్లాడాలనుంది అంది. కొద్దిసేపు ఆమెనే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు వశిష్ఠ. ఆమె కళ్లల్లోని ఆరాధన, వెన్నెల కన్నా చల్లనైన ఆ చూపులు, ముగ్ధ మనోహరమైన సుందర ముఖారవిందం వశిష్ఠను వ్యవసుణ్ణి చేస్తున్నాయి. ఆమె చెయ్యి వదల్లేదు, తాను విడిపించుకోలేదు. మౌనంగా వెళ్లి ఆమె పక్కనే కూర్చున్నాడు వశిష్ఠ. లోపలికి రాబోతున్న వీర బ్రహ్మేంద్ర రాఘవాచారి, ఆత్రేయ శర్మ సిద్ధాంతి, మహాదేవి, అక్షిత అందరూ పరిస్థితిని గమనించి కొంతసేపు వాళ్ళిద్దరికీ ఏకాంతాన్ని కల్పిస్తూ హాల్లోకి వెళ్ళిపోయారంట. నాకంతా అగమ్యగోచరంగా ఉంది సాంద్ర. ఏం జరిగింది నీకు? అడిగాడు వశిష్ఠ. చెప్తాను. తలుపు దగ్గరకు మూసి నాకు గ్లాసులు మంచినీళ్ళివ్వు అంటూ లేచి కూర్చోడానికి ప్రయత్నించింది. ఆమెను సరిగ్గా కూర్చోబెట్టి తల వెనుక దిండును సర్దాడు. నా చేత ఇలా సేవలు చేయించుకోవాలనే ఆశ ఎప్పటి నుంచి ఉంది? మంచినీళ్ల గ్లాసును ఆమెకు అందిస్తూ కొంటెగా అడిగాడు వశిష్ఠ. 5 జన్మల నుంచి అని వెంటనే బదులిచ్చింది సాంద్ర. ఎక్కడో యోజనాల కావాల నుంచి వచ్చినట్లుగా ఉంది ఆమె కంఠం. ఆమె స్వరంలో ఏదో మార్మికత, ఆధ్యాత్మికత, దైవ శాసనం. బెత్తరపోయాడు వశిష్ఠ. 5 జన్మల? వశిష్ఠ మెదడు స్తంభించిపోయింది. కొద్ది క్షణాలకు వాట్ అన్నాడు తేలుకుంటూ. అర్థం కాలేదా? 5 జన్మలుగా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉన్నాం. మనకిది 6వ జన్మ అంది సాంద్ర నెమ్మదిగా. పిచ్చి కుదిరింది, రోకలి తలక చుట్టమన్నట్ట ఎవడో. డాక్టర్వి, నీకు ఈ గత జన్మలు భవిష్యత్తులు పిచ్చేమిటి? డాక్టర్ అయినా, ప్రపంచ విజేత అయినా విధాతలకు లోబడి ఉండాల్సిందే. కొన్ని నమ్మకాలు పిచ్చిగానే ఉంటాయి, అనుభవంలోకి వస్తే గానీ నమ్మరు అంటూ మంచినీళ్లు తాగి గ్లాస్ పక్కన పెట్టింది. బెడ్ అంచును కూర్చున్నాడు వశిష్ఠ. ఓకే, ఎంతకీ ఏమైంది నీకు? నీ చేతికి మంటలెలా వచ్చాయి? అలా గాలి ఊదటంలో అర్థమేమిటి? అడిగాడు వశిష్ఠ. ఆమె తల దెళ్లకు ఆనుకుని సర్దుకుని కూర్చుంది. ఒక దుష్ట మాంత్రికుడు ఆవాహన చేసి నన్ను తన వద్దకు రప్పించుకునే ప్రయత్నం చేశాడు. నేను హోమగుండాన్ని అరచేతితో చరిచి ఆర్పినప్పుడు ఆ మంటలు నా చేతికి చుట్టుకున్నాయి. వాటిని దులిపి గాలిని ఊది సుడిగాలితో వాడి పూజను భగ్నం చేశాను. దాంతో వాడు నాశనమైపోయాడు చెప్పింది సాంద్ర. నమ్మలేకపోతున్నాను. ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా మాయలు మంత్రాలేంటి? నాన్ సెన్స్. సందిగ్ధావస్థలోనే ఉంటూ అన్నాడు వశిష్ఠ. ప్రత్యక్షంగా చూసి కూడా నమ్మలేకపోతున్నావా? భ్రమ కావచ్చుగా అన్నాడు వశిష్ఠ. ఉగ్రవాదుల గురించి నీకు ఫోన్ చేసి హెచ్చరించడం కూడా భ్రమేనా? అడిగింది వశిష్ఠను. ఉలికిపాటును కప్పిపుచ్చుకోవడానికి కొంచెం ఎక్కువగానే శ్రమ పడాల్సి వచ్చింది వశిష్ఠకు. తాను అనుమానించింది నిజమైంది. ఇన్ని రోజులుగా ఫోన్లో తనతో మాట్లాడిన అజ్ఞాత యువతి తన మనసు దోచిన సాంద్ర కావడం చాలా ఆనందంగా ఉంది. సో నువ్వే ఒప్పుకున్నావు. నా అంచనా కరెక్ట్ అయింది. నేను డిపార్ట్మెంట్ మనిషిని.
ప్రతి విషయానికి కారణాలు సాక్ష్యాలు అన్వేషించడం మా అలవాటు. ఇప్పుడు చెప్పు, ఉగ్రవాదుల కదలికలు ముందుగా నీకెలా తెలిసిపోతున్నాయి? అడిగాడు వశిష్ఠ. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకన్నీ తెలిసిపోతున్నాయి. వాటంతటవే కొన్ని సంఘటనలు నా జ్ఞాన దృష్టిలో ప్రత్యక్షమవుతున్నాయి. త్రికాలాలను దర్శించగల జ్ఞాన దృష్టి నాకెలా ఏర్పడిందో అర్థం కావడం లేదు. ఇలా ఎప్పటి వేగంతో అడిగాడు అతను. సుమారు 6 మాసాల క్రితం నుంచి ప్రతి సంవత్సరంలాగే తాతయ్యతో కలిసి బ్రహ్మంగారి ఉత్సవాలకు కందిమల్లైపల్లి వెళ్ళాను. ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మంగారి సమాధిని చుట్టి వస్తుంటే విచిత్రంగా కళ్ళు తిరిగి తూలి సమాధి మీద పడ్డాను. నుదుటికి గాయమైంది. తాతయ్య ఎప్పుడూ ఇలా జరగలేదంటూ చాలా కంగారు పడ్డారు. ఆ తర్వాత గాయమైతే తగ్గిపోయింది, కానీ అనూహ్యంగా దివ్య దృష్టి ఏర్పడింది. ఈ విషయం ఇంతవరకు తాతయ్యకు కూడా చెప్పలేదు. నీకే చెప్తున్నాను. నేను నీ దాన్ని, నన్ను నువ్వే కాపాడుకోగలవు, అందుకే చెప్తున్నాను అంది. వశిష్ఠకు అదంతా విచిత్రంగా అనిపిస్తోంది, కానీ నమ్మడానికి రుజువులున్నాయి. ఈ శక్తి నీకు ఎలా వచ్చిందో నీకే అర్థం కానప్పుడు నాకెలా అర్థమవుతుంది? కానీ నీ మూలంగా ఎంతో మంది రక్షింపబడ్డారు. అందుకు నిన్ను అభినందించాలి. కనుక నువ్వు సహకరిస్తే నగరంలోనే కాదు, ఈ దేశం నుంచే ఉగ్రవాదుల్ని తరిమి కొట్టవచ్చు అన్నాడు వశిష్ఠ. అంతొద్దు, ఏమిటి నువ్వు సభ చేసి సన్మానించాలనా? ఈ విషయం బయటకు తెలిస్తే నా ప్రాణాలకు ఎంత ప్రమాదమో తెలుసా? చిన్నగా కోప్పడింది సాంద్ర. నీకు పునర్జన్మల మీద ఏమైనా నమ్మకం ఉందా? ఉన్నట్టుండి అడిగాడు వశిష్ఠ. ఎందుకు వచ్చిందా అనుమానం? ఇంతకు ముందేగా చెప్పావు, మనది 5 జన్మల బంధమని గుర్తు చేశాడు వశిష్ఠ. అవును, ఇది 6వ జన్మ. ప్రతి జన్మలోనూ మనం దంపతులుగానే వర్తిల్లాలి. ఈ జన్మలోనూ దంపతులం కావడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. 7 జన్మల తర్వాతనే జన్మరాహిత్యం పొందుతాము. నీ ఉద్దేశం ప్రకారం వచ్చే జన్మలో కూడా మనం భార్యాభర్తలం కాబోతున్నాం అంటావు? దిగ్భ్రాంతిగా ఆమె కేసు చూస్తూ అడిగాడు వశిష్ఠ. అవును, జన్మ జన్మలుగా మనది విడిపోని జంట అంటే నమ్మలేకపోతున్నాను. ఒక జన్మలోనే 6 డజను పెళ్లిళ్లు చేసుకుంటున్న రోజులివి. ఇంకా ఈ జన్మలేమిటో జన్మరాహిత్యాలేమిటో నాకేమీ అర్థం కావడం లేదు. ఈ కాలంలో కూడా ఇవన్నీ వాస్తవాలంటావా? అవాస్తవం అని ఎలా అనుకుంటున్నావు? సూటిగా అడిగింది సాంద్ర వశిష్ఠని. దేవుణ్ణి నమ్మినవాడు దెయ్యాన్ని కూడా నమ్మాలి. ఎందుకంటే మంచి చెడుల కలయికే ఈ ప్రపంచం. కాలాన్ని, సృష్టిని, ప్రకృతిని శోధించి మన పూర్వీకులు ఎన్నో చెప్పారు. వాటిని అర్థం చేసుకోవడంలో ఈరోజు చాలామంది మేధావులు పొరపాటు పడుతున్నారు. సుడిగుండంలో చిక్కినవాడు బయటపడాలంటే ఎవరో ఒకరు చెయ్యి అందించాలి. కాలమనే సుడిగుండంలో చిక్కిన జీవుణ్ణి బయటపడేసే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. జీవన్ముక్తి పొందే వరకు కాలమనే చక్రంలో జీవుడు బందీ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిని చుట్టి రావడం చేత ఈ అనంత కాలగమనం ఏర్పడుతుంది. ఒకసారి కనురెప్ప మూసి తెరిచే సమయాన్ని లిప్తకాలం అంటారు. 20 లిప్తల కాలం 1 నిమిషం, 60 నిమిషాలు 1 గంట, 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి కలిపి 1 రోజు, 7 రోజులు 1 వారం, 4 వారాలు 1 నెల, 12 నెలలు 1 సంవత్సరం. నెలలో 15 రోజులు కృష్ణపక్షం, 15 రోజులు శుక్లపక్షం. నెలకు 1 అమావాస్య, 1 పూర్ణిమ. సంవత్సరానికి కాలాలు 3, ఋతువులు 6, ఆయనాలు 2, ఉత్తరాయణం దక్షిణాయనం. 12 సంవత్సరాలు 1 పుష్కరం, 60 సంవత్సరాలు 1 యుగం. రాసులు 12, నక్షత్రాలు 27, గ్రహాలు 9. ఇవన్నీ ఈ అనంత కాలంలో అంతర్భాగాలు. వీటిని ఆధారంగానే పంచాంగాలు ఏర్పడ్డాయి. గణిత శాస్త్రానికి, జ్యోతిష్య శాస్త్రానికి, కాలాన్ని లెక్కించడానికి ఇవే కొలబద్దలు. ప్రస్తుతం అన్న రోజుల్లో ఎంతో చదువుకున్న వాళ్ళనైనా ఒక్కసారి అడిగి చూడు, తెలుగు నెలల పేర్లేమిటి అని. జనవరి, ఫిబ్రవరి అంటూ గడగడా చెప్పేస్తారు, కానీ చైత్రము, వైశాఖము అంటూ చెప్పలేరు. ఇక ప్రతి ఏటా మనం జరుపుకునే ఉగాదికి కారణమైన సంవత్సరాల పేర్లు ప్రభవ నుంచి క్షయ వరకు చెప్పగలవాళ్లే లేరు. ఇంకా చెప్పాలంటే 60 సంవత్సరాలకు ప్రత్యేకించి పేర్లు ఉన్నాయని చాలామందికి తెలియదు కూడా. శాలివాహన శకం 1929వ సంవత్సరం, సర్వజిత్ నామ సంవత్సరం జరుగుతోంది. క్రీస్తు శకం 2007 సంవత్సరం. కలియుగం ఆరంభమై 5129 సంవత్సరాలు గడిచాయి. కలియుగానికి ముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం 3 యుగాలు గడిచిపోయాయి. 4 యుగాలు 1 మన్వంతరమైతే ఇప్పటికి 6 మన్వంతరాలు గడిచి 7వదైన వైవస్వత మన్వంతరంలో కలియుగం మొదటి పాదంలో ఉన్నాం. కలియుగం 4,32,000 సంవత్సరాలు. మన్వంతరాలు మొత్తం 14. ఇవి బ్రహ్మకు 1 పగలు, రాత్రి. ఇలా కాలం అనంతమైనదని నీకు తెలియడం కోసమే ఈ వివరాలు చెప్పాను. ఈ కాల ప్రవాహంలో జీవుడు తిరిగి తిరిగి పుట్టక తప్పదు.
జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదని ఒకరంటే, పునరపి జననం పునరపి మరణం అని మరొకరు చెప్పారు. జనన మరణాలు జీవుడికి పునరావృతం అవుతాయని అర్థం. పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా జీవుడు శిథిలమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తాడు అని గీతాచార్యుడు చెప్పాడు. ఇవన్నీ ఉబుస్పోక చెప్పిన విషయాలు కాదు. కాలచక్రంలో జీవి ఉనికిని తెలిపే వాస్తవాలు. దేవుడికి మనిషికి మధ్య మాయను ఛేదించుకుని దైవాన్ని దర్శించాలన్నా, జీవరహస్యాన్ని తెలుసుకోవాలన్నా సామాన్యులకు సాధ్యం కాదు. మనది జన్మజన్మల బంధం. 5 జన్మలు గడిచి ప్రస్తుతం 6వ జన్మలో ఉన్నాం. మొదటి జన్మలో ప్రేమానురాగాలతో మనం చేసుకున్న ప్రమాణాలకు దైవానుగ్రహం తోడై జన్మ జన్మలకు మనం భార్యాభర్తలుగానే ఉంటున్నాం. ఇది నువ్వు నమ్మాలి అంటూ ముగించింది సాంద్ర. అంతా విని పెద్దగా ఊపిరి తీసి వదిలాడు వశిష్ఠ. నీ మాటలు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అర్జెంటుగా నేను సన్యాసం పుచ్చుకోవాలి అన్నాడు నవ్వుతూ. నువ్వు సన్యాసం తీసుకుంటే నేనేమైపోవాలి అంటూ అతని గుండెల్లో ఒదిగిపోయిన సాంద్రను ప్రేమగా గుండెలకు హత్తుకుని నుదురు ముద్దాడాడు. చెప్పు వశిష్ఠ, నా మాటలు నీకు నమ్మకాన్ని కలిగించడం లేదా అడిగింది అతని చెయ్యందుకుంటూ. నువ్వు చెప్పిన వాటిల్లో చాలా విషయాలు నాకు తెలియవు. మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మతపరమైన నమ్మకాలు అది ప్రాచీనమైనవని నాకు తెలుసు, నమ్మకం కూడా. కానీ విదేశీ సంస్కృతి, చదువులకు అలవాటు పడిపోయిన నేటి యువతకు ఈ విషయాలు తెలియదు, తెలుసుకునే టైము ఉండదు. ఒక్కటి మాత్రం నిజం, విదేశీయులు మన సంస్కృతిని గురించి పొగుడుతుంటే అలాగా అని అనుకోవడమే గాని మన ప్రాచీన వైభవాన్ని, సంస్కృతిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయకపోగా కించపరిచే విధంగా మాట్లాడడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఓట్ల బ్యాంకు కోసం నాయకులు ఆడే రాజకీయ చదరంగంలో హైందవ సమాజం తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దానికి తగ్గట్టే మన వేదాలు క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల నాటివని కొందరు, 7వ శతాబ్దానికి చెందినవని కొందరు, 4 యుగాల కాలం మొత్తం 12 కాల సంవత్సరాలేనని కొందరు, ఇంకేముంది ప్రపంచం నాశనమయ్యే కాలం దగ్గర పడుతోందని కొందరు వితండవాదనలతో, వింత వింత కబుర్లతో లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. జనజీవితంలో మమైకమైపోయిన రాముడు, శ్రీకృష్ణుడు వంటి పురాణ పురుషుల్ని కవుల ఊహల నుంచి పుట్టిన పాత్రలని, రామాయణమే జరగలేదని, వానరసేన వంతెన కట్టడం ఏమిటని, రాముడు ఏ ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు అని మేధావులే వితండవాదాలు చేస్తుంటే ఇది ఖచ్చితంగా కలి ప్రభావం అని అనుకోవాలి. ఎనివే, నీ మాటలు నేను నమ్ముతున్నాను. ఉగ్రవాదుల గురించి సమాచారం ఏదన్నా ఉందా? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఓకే. ఇంత క్రితం ఓ మాట అన్నావు గుర్తుందా? నన్ను నువ్వే కాపాడుకోవాలి అని. ఆ మాటలకు అర్థమేంటి? నీకేం కాబోతోంది అడిగాడు తనలో రేగుతున్న భయాన్ని కప్పిపుచ్చుకుంటూ. ఇంకా టైం ఉంది, ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. కంగారు పడాల్సిందేమీ లేదు. వశిష్ఠ ఏదో అడగబోయాడు. ఇంతలో డోర్ బయట అడుగుల శబ్దం వినిపించి ఆగిపోయాడు. హలో తమ్ముడు, భోజనం టైం అయింది. ఇంట్లో అతిథులున్నారు. భోజనానికి వస్తున్నారా లేకపోతే లోపలికే పంపించమంటారా అంటూ బయట నుంచి అక్షత గొంతు టీజింగ్గా వినిపించింది. అక్క అక్షత గొంతు వింటూనే చటుక్కన సాంద్రను వదిలి బెడ్ దిగిపోయాడు వశిష్ఠ. సాంద్ర ముసిముసిగా నవ్వింది. వశిష్ఠ ఉడుక్కుంటూ డోర్ దగ్గరకు వెళ్ళి అక్షతను చూశాడు. ఏంటి నీ ఉద్దేశం? భోజనానికి పిలిస్తే రామా? కోపడ్డాడు వశిష్ఠ. నోరు ముయ్యరా. అమ్మాయి అబ్బాయి గదిలో ఉంటే సరసాలాడుకోకపోతే సమోసాలు తింటూ కూర్చుంటారా? బెదవు పోజేవ్వకు. సాంద్రం తీసుకునిరా అంటూ దబాయించి వెళ్ళిపోయింది అక్షత. నవ్వుతూ సాంద్ర బయటకు వచ్చింది. ఇద్దరూ డైనింగ్ రూమ్లోకి వెళ్లేసరికి అప్పటికే అక్కడంతా కూర్చొని ఉన్నారు. సాంద్ర వెళ్లి తాతయ్య వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి పక్కన కూర్చుంది. వశిష్ఠ, ఆత్రేయ శర్మ సిద్ధాంతి పక్కన కూర్చున్నాడు. ఆ చివర అక్షత పిల్లలిద్దరూ కూర్చున్నారు. అవును అక్క, ఇంతకీ బావగారికి భోజనం పంపావా అడిగాడు వశిష్ఠ. కాకపోతే ఆయన ఊరుకుంటారా? అసలే జడ్జి గారు ఏ సెక్షన్ కింద ఏ ఫైన్ వేస్తారోనని భయం. పోలీసుల్ని జడ్జిల్ని పెళ్లాడితే ఈ కష్టాలు తప్పవు. మరి గంట క్రితమే క్యారేజీ పంపించాను అంది. ఉడికించటానికి అక్షత ఆ మాటలు ప్రయోగించిందని గ్రహించి అక్క అంటూ దబాయించాడు వశిష్ఠ. అంతే, ఒక్కసారి నవ్వులు విరిశాయి. అంతా భోజనాలకు ఉపక్రమించారు. భోంచేసి కాసేపటికే మనవరాలను తీసుకుని వెళ్ళిపోయాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. వశిష్ఠ ఆఫీస్కు చేరుకునేసరికి నిరంజన్ అతని కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఏమిటి ఆలస్యం? నీకోసం బాస్ ఎదురు చూస్తున్నారు అన్నాడు. ఇంటికి అతిథులు వచ్చారు. సాంద్ర కూడా వచ్చింది. నీకు విషయం తెలుసా? నా అంచనా కరెక్టే. నువ్వు పేరు పెట్టిన అశరీరవాణి ఎవరో కాదు, సాంద్ర. నిజంగానా? షాక్ తిన్నట్లుగా చూశాడు. అవును. ఆ తర్వాత వివరంగా అన్ని విషయాలు చెప్తాలే పద అంటూ నిరంజన్తో కలిసి వేగంగా భరద్వాజ ఛాంబర్లోకి ప్రవేశించాడు వశిష్ఠ. తాతయ్య, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను.
లాడ్జి ముందు రాఘవాచారి ఆటో దిగ్గానే అదే ఆటోలో హాస్టల్కి వెళ్ళిపోయే ఉద్దేశంతో చెప్పింది సౌందర్య. నీతో మాట్లాడాలి, నాతో రా అంటూ ఆటోకి డబ్బులిచ్చి పంపించేశారు ఆయన. అయిష్టంగానే ఆయన వెంట లోపలికి నడిచింది. తాతయ్య మనసులో అలజడి ఆమెకు తెలుసు. తనను ప్రశ్నలతో వేధిస్తాడని ఆమెకు భయం. అది నిజం కూడా. తనకు తెలియని విశేషం ఏదో మనవరాలి వద్ద ఉందని ఆయన అనుమానిస్తూనే ఉన్నాడు. నసీమతో మాట్లాడినప్పుడు ఆ అనుమానాలకు కొంత బలం చేకూరింది. ఇవాళ దేవి ఇంట్లో కిచెన్ లోపల ఏం జరిగిందో చూశాక పూర్తి నమ్మకం ఏర్పడింది. వశిష్ఠతో ఆమె ఏం మాట్లాడిందో తెలియదు, కానీ పర్సనల్గా ఆమెతో మాట్లాడి ఏవో కొన్ని వివరాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు ఆయన. గదిలోకి రాగానే తలుపు దగ్గరగా మూసి, కూర్చో తల్లి, నేను నీ తాతయ్యను, నీ క్షేమం కోరేవాడిని, నాకు నిజాలు కావాలి, కూర్చో అంటూ తాను కూర్చుంటూ ఎదురుగా ఉన్న కుర్చీని చూపించాడు. మభావంగా కూర్చుంది సాంద్ర. ఇంతవరకు వచ్చాక పెద్దాయన్ని బాధ పెట్టడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే తలంచుకుని ఆలోచిస్తోంది. చెప్పమ్మా, కిచెన్లో జరిగిన సంఘటనకి అర్థమేంటి? సూటిగా అడిగాడు రాఘవాచారి. నీ అనుమానం నిజమే తాతయ్య. జరగబోయే విషయాలు నాకు ముందే తెలిసిపోతున్నాయి. ఆ రోజు నువ్వు హైదరాబాద్ వస్తున్నానని చెప్పినప్పుడు ఆ రైలు కూలిపోతున్న సంఘటన నా కళ్ళకు కనిపించింది. అందుకే ఆ రోజు ప్రయాణం వద్దని చెప్పాను అంది. నమ్మలేనట్లుగా మనవరాల్ని చూస్తూ ఉండిపోయాడాయన. మరి నీ చేతికి చుట్టుకున్న మంటలు అడిగాడు. ఒక మాంత్రికుడు ఆవాహన చేసి నన్ను తన వద్దకు రప్పించుకునే ప్రయత్నాన్ని చేశాడు. వాడి పూజ భగ్నం చేశాను. హోమగుండాన్ని ఆర్పడంతో ఆ మంటలు నా చేతికి చుట్టుకున్నాయి. వాడు హతమారిపోయాడు. ఎవడు వాడు? ఎందుకు నిన్ను ఆవాహన చేసి రప్పించుకోవాలని చూశాడు అడిగాడాయన. నా దివ్యశక్తిని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూశాడు. అంటే ఉగ్రవాదుల గురించి వశిష్ఠకు జాడ చెప్పేది కూడా నువ్వే కదూ అడిగాడు రాఘవాచారి. అవునన్నట్టుగా తలూపింది సాంద్ర. ప్రజల్ని దుర్మార్గుల బారి నుండి రక్షించడం కోసం దేవుడు నాకు ఈ దృష్టిని ప్రసాదించినట్లున్నాడు. దాన్ని సద్వినియోగం చేస్తున్నాను అంది సాంద్ర. నమ్మలేనంత ఆశ్చర్యంగా తన మనవరాల్ని చూస్తూ ఉండిపోయాడు ఆయన. ఎందుకు ఆయన అంతరంగం చెప్పరాని ఆందోళనకు గురవుతుంది. ఈ శక్తి నీకెప్పటి నుంచి ఏర్పడింది అడిగాడాయన. 6 మాసాల క్రితం మనం బ్రహ్మంగారి మఠాన్ని దర్శించినప్పటి నుంచి అంటూ అప్పుడు జరిగిన విశేషాలన్నింటినీ వివరించింది సాంద్ర. ఇది ఎలా సాధ్యం తల్లి? నీకెంత అద్భుత శక్తి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. యోగులు, దివ్య పురుషుల వశం కావలసిన ఈ కాలజ్ఞాన శక్తి ఇంత చిన్న వయసులో నీకెలా వశమైందో ఊహకు అందడం లేదు. గత జన్మల పాపపుణ్యాల ఫలితాలు ఈ జన్మను ప్రభావితం చేస్తాయంటారు. అందుకే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. పుట్టిన ప్రతి జీవి నుంచి దైవం ఏదో ఆశించి ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు. నా దృష్టిలో పుట్టిన ప్రతి వారు కారణజన్ములే. వచ్చిన పని పూర్తి కాగానే వెళ్ళిపోతూ ఉంటారు. దైవం నాకిచ్చిన ఈ దివ్యశక్తిని సద్వినియోగం చెయ్యాలనే నా ఆకాంక్ష. ఈ విషయంలో నువ్వేమీ ఆందోళన చెందక్కర్లేదు తాతయ్య. ఆందోళన చెందకుండా ఎలా ఉండగలను తల్లి? నీకున్న భవిష్యత్ దర్శనం, యోగం సామాన్యమైనదనుకుంటున్నావా? కాలజ్ఞానం తెలిసిన గురు పరంపరలో మూల పురుషులైన నారద మహర్షి, మార్కండేయ మహర్షి, వ్యాస మునీంద్రులు, సుఖ మహర్షి వంటి మహాపురుషులు, శంకరాచార్యులు, విద్యారణ్య స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, బసవన్న, వేమన వంటి మహాత్ములకు మాత్రమే సాధ్యమైన భవిష్యత్ దర్శనం ఇంత చిన్న వయసులో నీకు సంక్రమించడం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే తల్లి. ఏ సాధన, ఎలాంటి తపోశక్తి లేని నువ్వు జ్ఞాననేత్రంతో భవిష్యత్ దర్శనం చేయగలుగుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ఆవేదనగా. ఆయన మాటల్ని మౌనంగా వింటూ ఉండిపోయింది సాంద్ర. వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి బాధగా చూశాడు ఆమె వంక. లేదమ్మా, ఇది నీకు వరమో శాపమో నాకు అర్థం కావడం లేదు. నా మనవరాలు గొప్ప డాక్టర్ కావాలని, ప్రజాసేవ చెయ్యాలని, చక్కని భర్త పిల్లలతో కళకళ్లాడుతూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశించాను. కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన ఒక యోగినిలా చూడాలని అనుకోలేదు. ఎంతో తపోధనులైన మహాత్ములు మాత్రమే తట్టుకోగల అపూర్వ శక్తి ఇది. నువ్వు భరించలేనిది. నీ జీవితం దుర్భరమై బతుకు నరకం చేస్తుందేమోనని భయంగా ఉంది. నీకు ఈ దివ్యశక్తి ఎలా వచ్చిందో అదైనా తెలుసుకోవచ్చా అడిగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఇది మన ఆరాధ్య దైవం వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం తాతయ్య. ఇంతకు మించి చెప్పకూడదు అంది పొడిగా. భారంగా నిట్టూర్చాడు ఆయన. అంటే నీకంతా తెలుసు. ఆ స్వామి నీకు ఈ యోగ దృష్టి ఎందుకు ప్రసాదించాడో అది నీకు తెలుసు. కానీ నాకు చెప్పడం నీకు ఇష్టం లేదు, అంతేగా? కాస్త బాధగానే అడిగారు ఆయన. సారీ తాతయ్య, ఇంతకు మించి నన్నేమీ అడగొద్దు అంది. ఓకే, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను అన్నాడు ఆయన. తెలుసుకుని ఏం చేస్తావు తాతయ్య? నవ్వుతూ అడిగింది సాంద్ర. నిన్ను సాధారణ యువతిని చేయడానికి ప్రయత్నిస్తాను. నా మనవరాలికి దివ్యశక్తులు ఉండకూడదు. దేవుడిచ్చిన జీవితాన్ని అనుభవించడంలో ఉన్న అద్భుతం ముందే తెలుసుకోవడంలో ఉండదమ్మా.
దైవ రహస్యాలు తెలుసుకోవడం వల్ల మనిషికి లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఈ విషయం నీకు పోను పోను అర్థమవుతుంది అన్నాడు. నాకు అర్థమైంది తాతయ్య, కానీ నా చేతుల్లో ఏమీ లేదు. ఏది తెచ్చుకున్నంత సులువు కాదు పోగొట్టుకోవటం. నీ ప్రయత్నం ఫలించాలని ఆశిస్తాను. నువ్వు రాత్రికి ఊరెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళిపోవాలని అనుకున్నానమ్మా, కానీ పరిస్థితులు చూస్తుంటే కొంచెం ఆగి వెళ్ళడం మంచిదేమో అనిపిస్తుంది. ఏ విషయం రేపు చెప్తాను. ఓకే తాతయ్య, నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నాను, పరీక్షలు వచ్చేస్తున్నాయి, ప్రిపేర్ అవ్వాలి అంటూ లేచింది సాంద్ర. ఆమెను ఆటో ఎక్కించి వెనుదిరిగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఎందుకోగాని ఆ విషయాన్ని గురించి ఒక్కసారి ఆత్రేయ శర్మ సిద్ధాంతితో చర్చించడం మంచిదేమో అనిపించింది వీరబ్రహ్మేంద్ర రాఘవాచారికి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.